నమస్తే అందరికీ. విజ్ఞాన ఆస్ట్రాలజీ క్లాస్ 109 ఎపిసోడ్. ఆ, దాదాపు 52 వారాలంటే ఒక సంవత్సరం. 108 వారాలకి దాదాపు 1 ఇయర్ అయిపోయింది. సక్సెస్ఫుల్గా విజ్ఞాన ఆస్ట్రాలజీ క్లాస్ 2025 1 ఇయర్ ఫినిష్ అయింది. మళ్ళీ గురు పౌర్ణమి 29కి వస్తుంది. సో మళ్ళీ ఇంకోసారి కోర్సు ఎందుకు చెప్పాలి, ఆల్రెడీ యూట్యూబ్లో చెప్పాము, అప్లోడ్ చేసేసాము, తెలుగులో వద్దు అది ఇది అని అనుకున్నాము. కానీ ఇక అడుగుతున్న వాళ్ళ కోసం చెయ్యాలి కాబట్టి మళ్ళీ స్టార్ట్ చేశా. కాకపోతే మళ్ళీ తెలుగులో చెప్తే నాకు కూడా బోరింగ్ కాబట్టి ఈసారి ఇంగ్లీష్లో ప్లాన్ చేసుకున్నాము. సో ఇంగ్లీష్ ముహూర్తం కన్ఫర్మ్ అయిపోయింది. సో 28th జూలైకి ఉదయం 4:08 అనమాట మిథున లగ్నంలో పెట్టాం పుష్కరణ హౌస్లో. అండ్ సేమ్ కోర్స్ పేజ్లోకి వెళ్ళొచ్చు. కాకపోతే వీడియో అంటే తెలుగులో చెప్తున్నా కానీ బట్ ఇంగ్లీష్లో ఉంటుంది కోర్సు. కంటెంట్స్ అన్నీ ఇంగ్లీష్లో. మనం ఇంగ్లీష్ ఛానల్ ఎప్పుడు యాక్చువల్గా నేను తెలుగు ఛానల్ కాదు ఇంగ్లీష్ ఛానలే చెప్దాము, తెలుగు అయితే ఏదో మన మాతృభాష కదా కొంచెం కాన్ఫిడెంట్గా చెప్పచ్చు కదా అని చెప్పి ట్రై చేశా. అలా అని చెప్పేసి 10 ఏళ్ళు అయిపోయింది. సో ఇంగ్లీష్ ఛానల్ డైరెక్ట్గా చేయలేకపోతున్నాం కాబట్టి కోర్స్ రూపంలో జరుగుతుంది అనే ఉద్దేశంతో అక్కడ చెప్తున్నాం. కొంతమంది ఇక జాయిన్ అయ్యారు. సో వాళ్ళకి నేను న్యాయం చేసేలాగా బాగా చెప్పడానికి ట్రై చేస్తాను డెఫినెట్లీ. అండ్ కోర్స్ పేజ్ ఇది ఇంగ్లీష్ ఛానల్ మీకు తెలుసు. సో ఇదే కోర్స్ పేజ్. డైరెక్ట్ సేమ్ ఇక్కడికి వెళ్తే మీకు లర్న్లోకి వెళ్ళి ఆన్లైన్ ఆస్ట్రాలజీ కోర్స్ అంటే కనిపిస్తుంది మీకు. అండ్ ఇంగ్లీష్ ఛానల్ ఎలా ఉంది, ఇంగ్లీష్ ఛానల్ కూడా ఇక్కడే ఛానల్ లింక్ ఇచ్చారు మన వాళ్ళు. ఆర్బీఐ ఇంగ్లీష్ యూట్యూబ్ పక్కన ఇట్లా ఆర్బీఐ ఇంగ్లీష్, ఆర్బీఐ తెలుగు తీసేసి ఆర్బీఐ ఇంగ్లీష్ కొడితే వచ్చేస్తుంది. దీనిలో ఒకటే వీడియో ఉన్నది నాకు తెలిసి, 1-2 వీడియోస్ ఉంటాయి. యా 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 కొన్ని రీసెర్చ్ కాల్స్ ఇంగ్లీష్లో చేసినవి అప్లోడ్ అయినాయి. అప్పుడెప్పుడో రోడ్ మ్యాప్ చెప్పాము మళ్ళీ ఇప్పుడు అసలు వర్షన్ చెప్పబోతున్నాము. ఎనీవే, సో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళకి లాస్ట్ ఛాన్స్ కాబట్టి జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. అండ్ ఇంగ్లీష్ ఛానల్లో కలుద్దాం. అండ్ తెలుగు విజ్ఞాన కోర్సు సెకండ్ ఇయర్ కూడా అట్లనే కంటిన్యూ అవుతుంది. పండిత మాత్రం అది పబ్లిక్ షేర్ చేయలేం కాబట్టి అది మాకు మేమే చెప్పుకొని మాకు మేమే దాచుకుంటాం. అండ్ ఈరోజు టాపిక్ ఏంటంటే కేపీ నేర్చుకున్నాం ఆల్రెడీ. కేపీ మీద దాదాపు వీళ్ళు పెద్ద ఇంట్రెస్టింగ్గా నాకు కనబడట్లేదు. సో కేపీ అనేది ప్రశ్న డిఫరెంట్గా, అది సపరేట్ సెక్షన్. ఇక బర్త్ చార్ట్ అల్టిమేట్గా బర్త్ చార్ట్ చెప్పడమే రావాలి కాబట్టి జ్యోతిష్యుడు అనేటోడికి అదే ఫోకస్. ప్రశ్న రేర్ సందర్భంలో మాత్రమే వాడతారు. ప్రశ్న లేకుండా కూడా వాళ్ళు ఎట్లా మేనేజ్ చేస్తారు, వాళ్ళు ఎట్లా ప్రాక్టీస్ చేసుకుంటారో, మధ్యలో ఏమన్నా అడుగుతారు అనేది తర్వాత సిచ్యువేషన్ వచ్చినప్పుడు చూద్దాం. అండ్ ఈరోజు టాపిక్ ఏంటంటే బర్త్ టైం రెక్టిఫికేషన్. ఆల్రెడీ మన ఛానల్లో వీడియోస్ కూడా ఉన్నాయి. ఏమున్నాయి మరి చూసారా? లాస్ట్ వీక్ ఎవరన్నా బర్త్ టైం రెక్టిఫికేషన్ మీద చూడమని చెప్పాను, చూసారా? చూడలేదు, చూసారు. సో మీరు చూసిన దానిలో మీరు ఇంట్రో ఏమిస్తారు చెప్పండి, చెప్పాక నా ఇంట్రో స్టార్ట్ చేస్తా. నాడీ తత్వ సిద్ధాంతం గురించి కొంచెం గట్టిగా అర్థం చేసుకుంటే ఈజీగా అర్థమవుతుందండి. బీటీఆర్ నాకు అదొకటి. ఇన్స్టెంట్ మ్యాగీ కాదు అని అర్థం కాలేదు, వాయిస్ మళ్ళీ చెప్పరా? ఇది ఇన్స్టెంట్ మ్యాగీ కాదు అని. ఇన్స్టెంట్ మ్యాగీ కాదు. సో ఇది కూడా ఇన్స్టెంట్ మ్యాగీ లాగా చేసి పెట్టాలా? చేయాలి. ఓకే, సరే. ఈ ఆల్రెడీ మనకి ఇక్కడ ఒక క్లాక్ ఐకాన్ ఉన్నది, అది క్లిక్ చేస్తే ఇట్లా కనిపించేస్తుంది నాడీ తత్వ సిద్ధాంతం ద్వారా అని మీకు తెలుసు. ఇది వాడుతూ ఉన్నాము, కానీ ఇది ఎలా వాడాలి అనేది డెమో లాగా చేయమన్నారు. చాలా ఉన్నాయి మన దానిలో ఫీచర్స్ కానీ అవన్నీ. వాటి గురించి డెమో కావాలని అడిగినప్పుడే చెప్దాంలే అన్నట్టు చేయలేదు, కానీ డెమో కూడా సూన్ చేస్తాను నేను. సో ప్రస్తుతానికి టాపిక్ ఇది. సో అందరూ రెడీయా? నేను చిన్నపాటి పీపీటీ చేసుకున్నా, రెడీ అంటే చెప్పేస్తాను. రెడీ అండి. ఫైటు గారు వచ్చేసారా? ఓకే, సూపర్. ఇదిగో అండి మా ప్రజెంటేషన్. బాగుందా? కనిపిస్తుందా క్లియర్గా? సో బర్త్ టైం రెక్టిఫికేషన్, జనన సమయ సవరణ లేదంటే జనన కాల సంస్కరణ అనేది. సో బర్త్ టైం అనేది ఏం అయిన క్లాడికి చెప్పాను, చేశాడు. సో 1 degree = 4 minutes కదా, మనకి లగ్నం మారుతూ ఉంటుంది. 1 degree మారితే మనకి 1 year ప్రోగ్రెషన్లో డిఫరెన్స్ వచ్చేస్తుంది కదా. కాబట్టి మనం 1 degree లెవెల్లో అంటే ఖచ్చితంగా ఒక 4 నిమిషాల లెవెల్లోనే మనకు బర్త్ టైం కావాల్సింది. అదే కనుక మనకి వర్గ చక్రాలు చూసుకున్నట్టయితే ఒక 12 నిమిషాలు అట్లా నవాంశ మారిపోతుంది, అట్లా షష్ఠ్యాంశ ఒక 2 నిమిషాల్లో మారిపోతుంది. అలానే ఇంకా మనకి ఇంకొకటి ఉంది, నాడీయాంశ అని ఉంటుంది.
D150 అది 48 సెకండ్లకు మారుతుంది అనమాట. దాన్ని మళ్ళీ సెకండ్ అంటే ఎంత అంటే నాడీయాంశ 0.12 degrees ఆర్క్ అనమాట. అందుకే 12 సెకండ్లు అని చెప్పి రాసాడు అనమాట ఆయన. సో అది ఇంకా ఎట్లా వెళ్తారనంటే ఇంకా అర్ధనాడీ అంశ అని చెప్పి D300 ఇంకా D600 కూడా చెప్తారనమాట నాడీ ఆస్ట్రాలజీ మెథడ్స్లో. అంటే అంతలాగా డివిజన్ చేసి ఆ చార్ట్ని నెటల్ చార్ట్ని కంపేర్ చేసి చెప్పడమే టార్గెట్. సో మనం ప్రోగ్రెషన్స్ వాడుతున్నాం కాబట్టి మనకి 4 minutes లెవెల్లో బర్త్ టైం కనుక కరెక్ట్ ఉంటే మనకి సరిపోతుంది. ఒక్కోసారి బర్త్ టైం లేకపోయినా కూడా ప్లానిటరీ ఆస్పెక్ట్స్తో ఒక్కోసారి కొన్నిసార్లు మనకి ప్రిడిక్షన్స్ టాలీ అవుతూ ఉంటాయి. అబ్జర్వ్ చేశారు కదా. నాతో సరిపోతాయి కాబట్టి నాతో మాట్లాడుతూ ఉంటే చెప్తా ఉంటాను. నథింగ్ సీరియస్ కన్వర్జేషన్. సో ఈ బర్త్ టైం రెక్టిఫికేషన్లో చాలా మెథడ్స్ ఉన్నాయి. ఏం చేసాం ఈ స్లైడ్లో చెప్తా. స్లైడ్లన్నీ ఫస్ట్ ప్లే చేసేసుకుందాం దాని తర్వాత. సో వెంకట సుబ్బారావు గారు, అవును, దివాకరుని వెంకట సుబ్బారావు గారు అని ఒక ఆయన ఉన్నారనమాట. ఈయన ఈ ఆర్టికల్ రాశారు. ఈ నాడీ తత్వ సిద్ధాంతం చాలా మెథడ్స్ ఉన్నాయని కదా, దానిలో మనం నాడీ తత్వ సిద్ధాంతం అనేది వాడిని వాడుతున్నాము. చాలా మెథడ్స్ గురించి కూడా చెప్తాను. బర్త్ టైం నష్టజాతకం అని వినే ఉంటారు. నష్టజాతకం అంటే నెగిటివ్ పర్సన్ అది కాదనమాట. హీ లాస్ట్ హిజ్ హారోస్కోప్. ఆయన జాతకాన్ని పోగొట్టుకున్నాడు, అందుకే దాన్ని నష్టజాతకం అంటారు. అంతే తప్ప నిజంగా నష్టజాతకం అని కాదు. నష్టజాతకానికి రియల్ మీనింగ్ ఏంటంటే జాతకం లేనివాడు అని అర్థం. బర్త్ డీటెయిల్స్ లేనివాడిని నష్టజాతకులు అంటారు. అంతే తప్ప బర్త్ డీటెయిల్స్ లేనంత మాత్రాన నిజంగా నష్టపోతాడని కాదు. ఓకే, సో ఉన్నదే జరుగుతుంది, కానీ మనం ప్రిడిక్ట్ చేయడానికి మనకు బర్త్ డీటెయిల్స్ కావాలి కాబట్టి అది. సో 18 మంది మహర్షులు ఉన్నారు, మనకు తెలుసు కదా. ఆ 18 మంది మహర్షులు 18 రకాలుగా చెప్పున్నారనమాట బర్త్ టైం గురించి. అంటే ఏంటిది, హెడ్ పుట్టినప్పుడు, కనిపించినప్పుడు, తర్వాత భూమి మీద పడినప్పుడు, తర్వాత గాలి పీల్చుకున్నప్పుడు, లేదంటే తల్లిపై కట్ చేసినప్పుడు, అంబల్ కార్డ్ కట్ చేసినప్పుడు, ఇలా ఫస్ట్ బ్రీత్ తీసుకున్నప్పుడు, లేదు రాజుకి ఇన్ఫార్మ్ చేసినప్పుడు, ఇలా రకరకాలుగా తీసుకున్నారు. దానిలో మనం అందరం ఇప్పుడు ఫాలో అయ్యేది ఏంటంటే ద ఫస్ట్ బ్రీత్ ఆఫ్ ది చైల్డ్ విల్ బి కన్సిడర్ యాజ్ బర్త్ టైం. దీనిలో చాలా ఉన్నాయి. ఒక బేస్ ఏంటిదనంటే మనకి అదే కాళిదాసుది ఒక మెథడ్ ఉంది. అదేందనంటే బిడ్డ పుట్టిన తర్వాత జన్మజాతకంలో చంద్రుడు ఉంటాడు కదా, ఆ జన్మజాతకంలో చంద్రుడు కన్సెప్షన్ నాటి లగ్నం అని, ఆ లగ్నము జన్మ చంద్రుడని. అర్థమైందా? కన్సెప్షన్ నాటి లగ్నం అంటే ఇట్స్ నాట్ ద టైమ్ ఆఫ్ సెక్స్ అనమాట. ఎప్పుడు స్పమ్ అండ్ ఎగ్ కలుస్తుందో ఆ కలిసిన టైంని కన్సెప్షన్ టైంగా ట్రీట్ చేసి అది ఎప్పుడు జరిగింది అనేది ఇక్కడి నుంచి ఆపోజిట్గా 9 months వెళ్ళి ప్రిడిక్ట్ చేస్తాడు అనమాట ఆయన. ఓకే, సో ఇప్పుడు మనం పుట్టిన చంద్రుడే ఆనాటి లగ్నం అనమాట. మనం పుట్టిన లగ్నం యొక్క నక్షత్రం అదంతా డిగ్రీలు ఉంటాయి కదా, అది ఆనాటి చంద్రుడు అనమాట. రివర్స్ అవుతుంది. లేదనంటే యాజ్ ఇట్ ఈజ్ అవుతుంది, లగ్నము చంద్రుడు సేమ్ అవుతుంది. ఇంకోటి ఉంది, ఆపోజిట్ అవుతుంది. ఇప్పుడు మేషంలో అశ్విని నక్షత్రం అనుకో, ఆపోజిట్ ఏంటిది అంటే ఒక 10 degrees వేసుకుంటే స్వాతి అవుతుంది, 6 degrees వేసుకుంటే మార్స్ స్టార్ అవుతుంది. అట్లా ఆపోజిట్ అవుతుంది అనమాట. ఆపోజిట్ కూడా అవుతుంది అనమాట. సో దీన్ని బేస్ చేసుకునే కేపీ రూలింగ్ ప్లానెట్ థియరీ అని ఒకటి ఉంది. దాంతో ఎట్లా చేయొచ్చో చెప్తాను. ఫస్ట్ ఇది ఒక్కొక్కటి చూద్దాము. మనం బర్త్ టైం కూడా అంటే మనం వేదిక్, వెస్ట్ను, కేపీ ఎట్లా కంపేర్ చేసుకుంటున్నాం, స్టెల్లార్ మెథడ్స్ని కంపేర్ చేసుకుని ప్రిడిక్షన్ ఎట్లా చెప్తున్నామో రెక్టిఫికేషన్కి కూడా అట్టనే చెయ్యాలి అనేది నేను పెట్టుకున్నా. ఎందుకంటే ఇప్పుడు మీరు ఒక ఆస్ట్రాలజీ దగ్గరికి వెళ్ళారండి, నీ బర్త్ టైం ఇదే అని మీకు ఫిక్స్ చేశారు. ఫిక్స్ చేసిన తర్వాత కొన్ని రోజుల తర్వాత మళ్ళీ వెళ్ళారనుకో, ఆయన కొత్త బర్త్ టైం చెప్తాడు. నేను కూడా చెప్తా. అదే అంటే నా రీజను, నేను నాలెడ్జ్ని ప్రోగ్రెస్ చేసుకున్నాను అనుకో, నేను పాతదాన్ని వదిలిపెట్టి కొత్త దానికి వెళ్తున్నాను అనుకో, మరి పాతది తప్పే చేశాను కాబట్టి మళ్ళీ మీకు తప్పే చెప్తే అది మోసం చేసినట్టు అని చెప్పి, సార్ నేను అప్పుడున్న నాలెడ్జ్తో అది చేశాను సార్, ఇప్పుడు ఇంకొక నిమిషం హాఫ్ సెకండ్ అడ్జస్ట్ చేస్తున్నా సార్ అని చెప్పి చెప్తా. గంటలు అడ్జస్ట్ చేయం కానీ. అర్థమైందా? అర్థం కాలేదు. అంటే ఇంతకు ముందు చెప్పారు సార్, మీరు సన్ రైజ్ తీసుకునే వాళ్ళు దాన్ని మళ్ళీ కరెక్ట్ చేస్తారు. అవును, ఎస్. దాని తర్వాత నెక్స్ట్ ఎందుకు బర్త్ టైం తేడా వస్తుంది నమోదనే సమయం చాలా వరకు సుమారే అప్రాక్సిమేట్లీ. ఎందుకనంటే శిశువు పుట్టిన తర్వాత నమోదు చేస్తారు, గోడ గడియారం రాసే అంచనా వేస్తూ ఉంటారు. నమోదు 5 నిమిషాలు 10 నిమిషాలు రౌండ్ అప్ చేస్తారు. ఇట్లా ఒక్కోసారి 23 into 25 10:30 అవుతుందని.
ఇంట్లో పెద్దల జ్ఞాపకం, తెల్లవారుజామున దీపాలు పెట్టేవేళ, బర్రెలు వచ్చేవేళ, ఇట్లా అంచనా అనమాట అప్రాక్సిమేట్లీ. పుట్టిన క్షణం ఏదని తల కనిపించినప్పుడా, పూర్తిగా బయటకు వచ్చినప్పుడా, అట్లా అనమాట. సో ఈ డిఫరెన్స్ అనేది మోస్ట్ కామన్. ఈ డిఫరెన్స్ గురించి వరి కాకూడదు, ఎందుకంటే అది కరెక్ట్ చేయాల్సిన బాధ్యత ఆస్ట్రాలజర్దే. అంత కాకుండా అంటే లైక్ చాలా మెథడ్స్ ఉన్నాయి, డిఫరెంట్ రేంజ్ ఆఫ్ టైంని బట్టి డిఫరెంట్ ప్రొసీజర్ని ఫాలో కావాలి. అంటే ఇప్పుడు నాకు ఒక నెల రోజుల్లో ఎప్పుడో మీరే చూడండి దొరకబట్టండి ఈ నెలలో అన్నారు అని చెప్పి చెప్తారు కదా, అర్థమైందా? దసరా సీజన్ అండి అది, ఇంకా అప్పటికి నవరాత్రులు స్టార్ట్ కాలేదు, అప్పుడు తర్వాత నుంచే స్టార్ట్ అయినాయి అంట, అట్లా చెప్తారు కదా. అట్లా చెప్తే చాలా కష్టం కదా. దానికో ప్రొసీజర్ ఉంటుంది, సంవత్సరం కూడా పడుతుంది రెక్టిఫికేషన్కి. మామూలుగా 6-7 గంటలు రెక్టిఫై చేయడానికి కూడా అట్లా పట్టిన సందర్భాలు చాలా ఉంటాయి. తర్వాత ఒక లగ్నం 2 గంటలు కదా, 1 డిగ్రీ 4 నిమిషాలు. 4 నిమిషాలు. దాని తర్వాత నెక్స్ట్ చిన్న తప్పు, అదే కొంచెం డిఫరెన్స్ వచ్చే కొద్దీ మనకి ఆ అంశచక్రాల్లో లగ్నం మారిపోతూ ఉంటుంది కదా, అందుకని మనం రెక్టిఫై చేసుకోకపోతే ప్రిడిక్షన్స్ కూడా మారిపోతాయి. మనం ప్రోగ్రెషన్స్ కాబట్టి మనకి ఇక్కడ వరకు లగ్నం డిగ్రీ 1 డిగ్రీ వరకు కరెక్ట్ చేసుకుంటే చాలు. నవాంశ సంధిని మనం చేసుకోవచ్చులే, అది భృగుచక్ర పద్ధతి అని ఒకటి ఉంది, దాన్ని వాడి కూడా మనం చేసుకోవచ్చు అనమాట. దాని తర్వాత ఇద్దరు వ్యక్తులు ఒకే క్షణంలో పుట్టారు, ఒకే రోజు ఒకే ఊరిలో ఒక లగ్నంలో 100 మంది పుడతారు. ఓకే, వారి గ్రహస్థితులు లగ్నం అన్నీ ఒకటే అయినప్పటికీ వారి చదువు, ఆయుష్, అదృష్టం, సంతానం ఏవి ఒకే రకంగా ఉండవు. వేలి ముద్రలు ఎలా సరిపోవో పుట్టిన క్షణం కూడా అంతే. కనీసం కొన్ని లిప్తలు సెకండ్లు, విలిప్తల సెకండ్లు తేడా ఉంటే తీరు మారుతుంది మ్యాటర్. అదే వర్గచక్రం నాడీ అంశ గురించి చెప్తున్నాడు అనమాట. దాని తర్వాత జన్మ సమయం సవరణ అంటే ఏంటిది, నమోదు చేసిన సమయం సుమారుగా అనుమానంగా ఉన్నప్పుడు గణితం, జీవిత సంఘటనలు. సో ఇక్కడ ఏంటంటే మనకి ఫస్ట్ మ్యాథమెటిక్స్ ఫస్ట్. ఇప్పుడు అది ఇల్లు కట్టాడు, పెళ్లి చేసుకున్నాడు, అవన్నీ సరిపోతూనే ఉంటాయి, కానీ ఫస్ట్ మ్యాథమెటికల్గా రెక్టిఫై చేసుకొని తర్వాత మనం దీన్ని చేసుకోవాలి. అది దాని తర్వాత నెక్స్ట్ తత్వ సిద్ధాంతం అంటే ఏంటిది, పంచభూతాలని పంచతత్వాలుగా మనం కన్సిడర్ చేస్తాం కదా. సో కాబట్టి మనకి తత్వ సిద్ధాంతం ఎలా వచ్చిందనంటే ప్రతి మనిషి ఏదో ఒక చెప్పండి. ఏం లేదు, మీరు డబల్ వచ్చి ఓకే. తత్వ సిద్ధాంతం నాదే సౌండ్ వస్తుందా? మ్యూట్ చేసుకుంటాను, అదైతే ఇప్పుడు సెట్ అయిపోయింది. రైట్ అయితే అమ్మయ్య. సో తత్వ సిద్ధాంతం ఏంటిదనంటే మనం చేసే కార్మిక్ డీడ్స్ మంచో చెడో, మొక్కకు నీళ్లు పోసావు, మొక్క పీకేసావు, ఏదో చేసావు, చేసింది కర్మ అనే రిజిస్ట్రీలో రిజిస్టర్ అయ్యేటప్పుడు ఈ పంచభూతాలు మానిటర్ చేస్తాయి అన్నమాట. అంటే గాలి, నీళ్లు, నిప్పు, ఆకాశం ఇవన్నీ ఉన్నాయి కదా. సో ఇవన్నీ మానిటర్ చేస్తాయి. మానిటర్ చేసి సెంట్రల్ డేటాబేస్ ఆఫ్ గాడ్లో అప్డేట్ చేస్తాయి. ఆ అప్డేట్ చేసిన గ్రహాల రూపంలో మనకి కర్మ రూపంలో కర్మ రిజిస్ట్రీలో అప్డేట్ చేస్తాయి అన్నమాట. ఓకే, సో అందుకని ఈ పంచభూతాలే కారణం కదా. సో కాబట్టి ఈ పంచభూత తత్వాలలో ఏదో ఒక తత్వానికి మనిషి కారణమై ఉంటాడు. ఓకే, సో అందుకని పంచభూతాల ఆధీనం లేనిదే మనము అంటే లైక్ దాన్ని దాటి మనం ఉండలేం కదా భూమి మీద, పంచభూతాలు లేకపోతే. అట్లా అనమాట. అట్లనే లగ్నము, నక్షత్రము, జెండర్ కాంబినేషన్లో మనకి ఇది చేశారనమాట. ఇది దివాకరన్ సుబ్బారావు గారు. దీన్ని రాయుడు గారు తన వెబ్సైట్లో పబ్లిష్ చేసుకుంటే మనం తెచ్చుకున్నాం అనమాట. లక్కీ ఛాన్స్గా నేను ఆయనను కూడా కలిశాను. తర్వాత నెక్స్ట్ ఈ పద్ధతి ఎక్కడిది అనే దానికి అదే రెఫరెన్స్ డాక్యుమెంట్. ఆయన 1970లో అది పబ్లిష్ చేస్తే దాన్ని తెచ్చుకున్నారనమాట. అది ఇక్కడ కూడా రాశారు వారి శిష్యుడు, జాతక పలచంది శ్లోకాల ఆధారంగా దైవజ్ఞరత్న దివాకరుని వెంకట సుబ్బారావు గారు. పాత పద్ధతుల్లో ఒకే వారం ఒకే నక్షత్రం 2 కనీసం 25 నిమిషాల తేడా ఉండేలాగా, అనుభవానికి విరుద్ధం. ఈ గ్రంథాలు 2 కొత్త విషయాలు చెప్పింది. ఏంటిది, సవ్య అపసవ్య అంటే దేర్ సైకిల్స్ ఉంటాయి అన్నమాట, టైం సైకిల్స్ ఉంటాయి. 180 మినిట్స్ సైకిల్ ఉంటుంది అనమాట. దాన్ని ఎట్లా డివిజన్ చేసుకోవాలని. ఇగో పంచభూతాలు తెలుసు కదా, ఆకాశం, వాయువు, తేజస్సు, అగ్ని అనమాట, జలము, పృథ్వీ. తర్వాత
నెక్స్ట్ దానికి ఇట్లా కాంబినేషన్ అనమాట. తత్వం పృథ్వీ తత్వానికి అధిపతి బుధుడు, బుధవారము, అది పురుషుడు పుట్టేదానికి అవకాశం ఉంటుంది. జలతత్వానికి ఈ రెండు కారణాలు అనమాట. చంద్రుడు శుక్రుడు జలతత్వం ప్లానెట్స్ అనమాట. తేజోతత్వం సూర్యుడు కుజుడు తేజోతత్వం, ఆదివారం మంగళవారం పురుషుడు పుడతాడు. ఫిమేల్ వాయువును తర్వాత జల ఇస్ ఫిమేల్ అనమాట టైప్. ఆకాశ తేజో పృథ్వీ అనేది మెయిల్ అనమాట. ఈ విధంగా డిఫైన్ చేశారనమాట. దాని సైకిల్ ఆకాశతత్వం 30 నిమిషాలు ఉంటుంది, ఇది 24, ఇలా దీన్ని మళ్ళీ ఆరోహ అవరోహ సైకిల్ కూడా డిఫైన్ చేస్తారు. అంటే ఇప్పుడు ఇదంతా నేర్చుకుని గుర్తుపెట్టుకోవాలని కష్టపడిన అవసరం లేదు. మనం ఆర్వీఏ సాఫ్ట్వేర్లో ఆటోమైజ్ చేసినాం కాబట్టి వాడేసుకోవచ్చు అనమాట. జస్ట్ ఊరికే ఎట్టా ఉంది బిహైండ్ ద సీన్ అనేది ఇది ఒక ప్రజెంటేషన్. అదిగో సో ఆరోహ అవరోహ చూపించాడు. వచ్చాయా? కనబడట్లేదు మీకు? హలో హలో. పృథ్వీ నుంచి ఆకాశం వరకు, ఆకాశం నుంచి ఎస్ పృథ్వీ వరకు. ఎస్. దాని తర్వాత పురుష జననం అయితే స్త్రీ జననం అయితే మళ్ళీ ప్రజెంటేషన్. సో సమయాన్ని మనము తత్వ సిద్ధాంతం ద్వారా మనం ఒక 3 నిమిషాల రేంజ్లో మనం రెక్టిఫై చేసేసుకోగలుగుతాం అనమాట. అంతర్తత్వ సిద్ధాంతం ఇంకా టైంని మళ్ళీ రెక్టిఫై చేయడానికి అంతర్తత్వం. ఇక్కడ ఏంటంటే మనకి అంతర్తత్వం అనేది ఇప్పుడు ఫిమేల్ తత్వంలో పురుషుడు పుట్టాడు అంటే స్త్రీ తత్వంలో పురుషుడు పుట్టాడు అనుకో, సాఫ్ట్ నేచర్ ఉంటుంది, కానీ మెయిల్ కదా జెండర్, అందుకోసం ఈ అంతర్తత్వంతో ఫిక్స్ చేస్తారనమాట. అది చేయకపోయినా ఏం కాదు. తర్వాత నాడీ అంశ వాటిలో ఎంత భాగాలు ఉంటాయి అని చెప్తున్నాడు. తర్వాత నెక్స్ట్ క్యాలిక్యులేషన్, ఎట్లా టైంని ఎట్లా అనేది చూపిస్తున్నాడు అనమాట. అంటే మళ్ళీ దాంట్లో ఇప్పుడు అంటే వింశోత్తరి లాగా దశల్లో దశాభుక్తి లాగానే సేమ్ ఎగ్జాక్ట్లీ సేమ్ అలానే తత్వంలో మళ్ళీ సవరణ పట్టిక వాడకం. ఇదేంటంటే ఒక టేబుల్ లాగా తయారు చేశారు కదా, ఈ టేబుల్ని మనం ఫిక్స్డ్గా ఉన్నది కాబట్టి యాజ్ ఇట్ ఈస్గా వాడుకోవాలి అని అంటే మనం అందరూ ఒకే లొకేషన్లో పుట్టారు కదా, దాన్ని సింపుల్గా సూర్యోదయం 6 అని పెట్టుకున్నారనమాట. అందుకని ముందే అది ఇంత క్యాలిక్యులేట్ చేసుకొని సెట్ చేసుకోవాలి. మీరు లాంగ్ వీడియోస్ చేసాం దానిలో చూడండి, హ్యాపీగా సరిపోతుంది. ఊరికే సరదాకి ప్రజెంటేషన్. తర్వాత ఇప్పుడు బేసిక్స్ అనమాట ఇవి నక్షత్రాల గురించి. తర్వాత రాసులు, ఇదేంది చరస్థిర దిశభావ లగ్నాల బేస్డ్గా ఆ లగ్నానికి ఆ టైప్ ఆఫ్ లగ్నానికి ఆ నక్షత్రం ఉందా లేదా అనేది చూపిస్తాడు అనమాట. అందుకని అలా చూపించాడు. సూర్యోదయం అది టేబుల్లో 26 ఉందనుకో, ఆ డిఫరెన్స్ ఆఫ్ టైంని యాడ్ చేసేసి 10:44 యాడ్ పెట్టేశాడు అనమాట. అలా అడ్జస్ట్ చేస్తాడు అనమాట. ఈ అడ్జస్ట్మెంట్ చేయకపోతే మనకి దెబ్బతింటుంది కాబట్టి. దాని తర్వాత ఇట్లా టేబుల్ చూశారు కదా మీరు ఆర్వీఏ సాఫ్ట్వేర్లో టేబుల్, ఆ టేబుల్కి తగ్గట్టుగా మనం బర్త్ టైం వేసేదాన్ని బట్టి ఆ జెండర్ సరిపోయింది లేదు, ఆ లగ్నం సరిపోయింది, ఆ లగ్నానికి నక్షత్రం సరిపోయింది, మనం అట్లా వరుసలో చెక్ చేసుకోవచ్చు అనమాట. అర్థమైందా? జాతకం అడుగడుగున సవరణ. ఓకే, రేవతి నక్షత్రం ఆస్పదం పెద్ద తేడా ఉండకూడదు. 2-7 ఓకే ఎగ్జాంపుల్ తీసుకున్నాడు. ఓకే, సో సూర్యోదయానికి అదంతా చెప్తున్నాడు, క్యాలిక్యులేషన్ చెప్తున్నాడు అనమాట. ఓకే, అది కూడా క్యాలిక్యులేషనే. ఓకే, దాని తర్వాత నెక్స్ట్ ఏ తత్వంలో పుట్టారు, ఏ గుణాలు, మన అదే BTR టూల్ సాఫ్ట్వేర్ గురించి చెప్తున్నాడు. ముందు గణితం తర్వాతే సంఘటన, ఇది ఇంత అవుతుంది. 3 నిమిషాల రేంజ్లో మనం ఆర్క్ని ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. అంతే, అయిపోయింది BTR. ఇది ఏంటిది, మనకి టైం యాక్యురేట్గా ఉంటే రెక్టిఫై చేయడానికి మెథడ్. అర్థమైందా? ఓకే, ఏమన్నా డౌట్లు ఉన్నాయా? ఏం లేవు. ఏం అర్థం కాలేదు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు మన BTR తీయండి సార్. తీసా, మన దాంట్లో మీ పేరు వస్తుంది. సో ఇప్పుడు ఒక్కసారి కిందకి వస్తే ఇప్పుడు ఇక్కడ మీరు ఇక్కడ ఎన్ని నిమిషాలు ఉన్నాయి సార్? ఇక్కడ నెంబర్లు ఉన్నాయి కదా, 1712 T1 T2. అవును, T1 అంటే ఇది అది దాని ప్రకారంగా ఉన్న టైము. ఇప్పుడు మనం రియాలిటీ T2 ఎందుకు పెట్టానంటే ఇప్పుడు మనం మాన్యువల్గా ఇక్కడ ఎంటర్ చేసుకునే టైంని గుర్తుపట్టడం కోసం ఇది పెట్టా టైం 2 అని. ఓకే, సో టైం 1 అనేది సూర్యోదయం. టైం 1 అనేది ఆ 6 o'clock టేబుల్ ప్రకారంగా ఉన్న టైం. ఇది టైం 2 అనేది మనం ఏదైతే కన్సిడర్ చేస్తున్నాం ఆ టైం. ఓకే ఓకే, అంటే ఓకే, T1 అని వచ్చి మీరు సూర్యోదయం ప్లస్ ఆర్ మైనస్ చేసింది లేదు. T1 అనేది యాజ్ ఇట్ ఈస్ గా డిఫాల్ట్ గా 6 o'clock నుంచి 6:03, 6:08 అట్లా పెట్టుకున్న టైం అంతే. ఓకే ఓకే, సో ఇప్పుడు మనకి ఇది ఎట్లా డివైడ్ చేశారు సార్? అది అర్థం కాలేదు సార్. అంటే ఇప్పుడు T1 T2 అన్నారు కదా. అవును, ఇప్పుడు అందులో మీరు ద్విస్వభావకి ఈ నక్షత్రం వచ్చింది ఆ నక్షత్రం వచ్చింది అన్నది ఎట్లా చేశారని
ఇదే క్వశ్చన్ రాయుడు గారిని అడిగితే ఒకటే చెప్పిండు ఆయన. ఏం చెప్పిండంటే, ఇది ఆ. మా గురుగారు ఇచ్చింది, ఓకే, నేను ఆ. మీకు ఇస్తున్నా, కార్డు వాడుకోండి, మళ్ళీ క్వశ్చన్లు అడగద్దని చెప్పిండు. ఓకే ఓకే అంటే ఓకే, అంటే టేబుల్ ఆయన ఇచ్చేసారు మొత్తం అంటే ఆ టేబుల్ అనేది దివాకరుని సుబ్బారావు గారు ఉన్నారు కదా, ఆయన ఇచ్చేసింది టేబుల్. అది ఓహో అర్థమైందా? సో అది ఎట్లా డిసైడ్ చేశారు? ఇది అయితే మనకి ఇది ఆల్రెడీ ఉంది, క్లాసిక్స్ లోనే ఉంది. ఈ ఇది ఈ సైకిల్స్ ఉన్నాయి కదా, ఈ సైకిల్ ఆ, ఏది ఆ. ఇప్పుడు ఆకాశతత్వం పంచభూతాలని ఒక రోజులో ఒక హోర ఎలా క్యాలిక్యులేట్ చేస్తారో పంచభూతాలని క్యాలిక్యులేట్ చేసి టైం ని సిగ్నిఫై చేసే విధంగా ఆల్రెడీ ఉందన్నమాట. ఓకే దానికి వీళ్ళు చరాస్థిర దిస్వభావ లగ్నాలకి పలానా నక్షత్రం పలానా లగ్నంలో పలానా జెండరు పుట్టేదానికి అవకాశం ఉందని చెప్పి వాళ్ళు ఎక్కడో నాడి గ్రంథాల నుంచి పట్టుకొని రాశారు ఈ టేబుల్. ఓకే ఓకే అంటే ఇప్పుడు మోబుల్ ఫిక్స్డ్ డ్యూయల్ లో సరే ఫిక్స్డ్ డ్యూయల్ పక్కన పెడదాం, మోబుల్ తీసుకుంటే ఈ టైం కి అంటే ఆ T1 అర్థం కాలేదు సార్. T1 మళ్ళీ 3 ఉంది ఏంటి అక్కడ? 003 మినిట్స్ ఇది, ఆహా ఓకే ఓకే అంటే అర్ధరాత్రి. 12 గంటల 3 నిమిషాలు. అదే దానికి అర్ధరాత్రి. ఇక్కడ ఈ సన్ రైజ్ ఎల్ఎంటీ ఆ. అడ్జస్టెడ్ టైం తర్వాత అది T2 ఇంత అయింది. T2 ఇప్పుడు మనం వాడే T2 time. మనం ఎంటర్ చేసుకునేది, ఇదిగో ఎంటర్ చేశాం. ఓకే ఓకే సరే మనం T2 మన పక్కన పెడితే సో T1 ఈ మోబుల్ ఫిక్స్డ్ డ్యూయల్ అన్నది ఎక్సెల్ షీట్ లో వాళ్ళు ఇచ్చారు. అవును, ఇచ్చేసారు, అంతే అంతే మీరు యాజ్ ఇట్ ఈజ్ ఇచ్చేసారు. ఓకే 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 నేను ఇంకా అది కూడా మనం ఏమైనా క్యాలిక్యులేట్ చేస్తున్నాం. లేదు, అంతే, జస్ట్ ఆ డిఫరెన్స్ ఇక్కడ ఉంది కదా, లోకల్ మీన్ టైం అండ్ సన్ రైజ్. ఓకే ఓకే అది ఓకే బట్ దీన్ని ఎట్లా క్యాలిక్యులేట్ చేసాం అనేది ఇంకా ఓపిక్ గా చూడాలని అంటే ఇక్కడ ఒక క్యాలిక్యులేషన్ ప్రొసీజర్ రాసినాం, ఎట్లా చేసినాం అనేది డీటెయిల్డ్ గా. ఓకే సార్ జస్ట్ ఓకే ఓకే అంటే ఓకే సో వాళ్ళు ఇచ్చింది ఆన్ టాప్ ఆఫ్ ఇట్ మీరు అడ్జస్ట్ చేసుకున్నారు. నేనేం అడ్జస్ట్ చేయలే, యాజ్ ఇట్ ఈస్ గా వాడుతున్నా. L2 T1 T2 కూడా వాళ్ళే ఇచ్చారా? T1 వాళ్ళు ఇచ్చారండి, ఓకే. T2 అనేది మీకు ఇక్కడ ఎంటర్ చేసిన టైం చూపించడానికి నేను T2 అని పెట్టుకున్నాను, నా రెఫరెన్స్ పెట్టుకున్నా అంతే. ఓకే ఓకే ప్రతిసారి మనం అందులో మైనస్లు నేను మైనస్ చేసి అట్లా ఇక్కడ 10 నిమిషాలు అడ్జస్ట్ చేస్తే ఈ టైంకి సెట్ అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ర్యాండమ్ గా ఇక్కడికి వెళ్ళి 2:30కి అడ్జస్ట్ చేయాలంటే 2:45 పెట్టాలని మీకు ఇబ్బంది పడకుండా. ఓకే ఓకే అర్థమైంది. ఓకే అర్థమైందా? ఓకే సో వీళ్ళు ప్రతిదాన్ని చేసి ఓకే ఆల్రెడీ టేబుల్ ఉందన్నమాట, ఆ పంచభూత సిద్ధాంతం ద్వారా చేసింది. ఇదేంటి సార్ అది సండే ట్యూస్డే వెడ్నెస్డే మండే ఫ్రైడే అదేనా మీరు ఇంతకుముందు పంచభూతాలు అవును, చెప్పింది? పంచభూతాలు ఆ వారానికి ఆయన అధిపతి అనమాట. మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆయన సూర్యోదయం తర్వాత పుట్టాడు అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ టైం తీసుకున్నారనుకో, ఇది ఏ వారం? ఆదివారం. కానీ సూర్యోదయం కాలేదు కాబట్టి వాడు శనివారంలో పుట్టాడు. కాబట్టి అవును. ఈ శనివారంలో పంచభూతంలో ఈ పర్టికులర్ లగ్నంలో ఈ నక్షత్రంలో ఏ తత్వం ఉందో ఆ తత్వాన్ని మ్యాచ్ చేయడానికి. ఓకే ఓకే సో ఇప్పుడు సాటర్డే ఫిమేల్ వాయు ఉన్నది ఇంకా కంటిన్యూస్ గా నెక్స్ట్ మేల్ ఆకాశ చంద్రకు ఫిమేల్ అది అంతే కదా మరి. ఆ Okay. సైకిల్ ఉన్నంతసేపు అంతే, మెయిల్ ఉన్నంతసేపు మెయిలే. మెయిల్ ఆ లగ్నం జరిగితే ఆ మెయిల్ పుడతాడు, ఆ లగ్నానికి తగ్గట్టుగా ఫిమేల్ పుడతాడు. ఆ లగ్నం జరిగితే అక్కడ సింక్ అవుతుంది అనమాట. ఓకే సో ఇక్కడ నేనే- పక్కన యా, సారీ సార్ చెప్పండి. పర్లేదు. ఇది MVFEDV అన్నది మనం తీసుకోవాల్సిన అవసరం లేదా? ఇది ఎం అంటే మోబుల్ సైన్ వినోద్ అని ఫిక్స్డ్ సైన్ వినోద్ అని నేను పెట్టుకున్నా. కొన్ని రేంజ్ ఆఫ్ టైంలో ఇది కొంచెం మ్యాచ్ అవ్వనప్పుడు ఇది కొంచెం క్యాలిక్యులేట్ చేసుకొని, సో ఇది ఏంటంటే 4:30 AM ఒక జోన్ లాగా ఉందన్నమాట ఈ టేబుల్లో, ఒరిజినల్ టేబుల్లో. సో Okay. కాన్ఫ్లిక్ట్ ఎట్లా అవుతుంది, కాన్ఫ్లిక్ట్ కాకుండా చేయాలని చెప్పి నేను ఏదో క్యాలిక్యులేషన్ చేశా. సో మధ్యాహ్నం 1:30 రేంజ్ ఇట్లా కొంచెం కొన్ని జోన్స్ దగ్గర అది డిఫరెన్స్ వస్తుంది. ఆ డిఫరెన్స్ వచ్చినప్పుడు ఇది ఇక్కడ రెండో దానిలో చూసుకుంటే సెట్ అయిపోతుంది అనమాట. ఓకే అంటే మనం ఏది ఫాలో అవ్వచ్చని? ఇదే ఫాలో అవ్వండి, 90 minutes దే ఫాలో కావాలి. సో రేర్ గా మధ్యాహ్నం 1:30 జోన్ వచ్చినప్పుడు ఒకసారి రేర్ గా దీన్ని ఫాలో అవ్వాల్సి వస్తుంది. ఓకే మనకి స్టార్ నేను అందుకోసం ఏం చేశానంటే ఇది ఎట్లా ఫాలో కావాలి, దీనిలో మిస్టేక్స్ ఫైండ్ చేశాను నేను. అంటే పెద్ద చేసినట్టు కాదు కానీ బట్ నేను చేసిన దానికి నా దగ్గర ఉన్న డేటాని బట్టి చేసిన దాన్ని బట్టి నేను ఇది పెట్టుకున్నాను. సో మా బాబు డెలివరీ అయినప్పుడు మా డాక్టర్ని అడిగితే ఏం కావాలి కోరుకోమంటే మాకు 2000 డేట్ ఆఫ్ బర్త్లు ఇప్పించండి మేడం అంటే ఇప్పించారు. చాలాసార్లు చెప్పాను ఇది కూడా. సో ఆ డేట్ ఆఫ్ బర్త్లు అన్నీ ఉన్నాయి, ఆ డేట్ ఆఫ్ బర్త్లు వేసుకొని చూసుకోవడం. ఇంకా మన వెబ్సైట్లో బోర్డు ఒక 4 million డేటా ఉంది, అది వేసుకొని చూసుకోవచ్చు. అట్లా ఏది కావాలంటే అది వేసి ఆటోమైజ్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనం ఎంత యాక్యురసీగా ఈ టేబుల్ అని అనిపిస్తా ఉందని అది. ఇప్పుడు మనకి జెండర్ సరిపోకపోయినా జెండర్ సరిపోయినా పర్వాలేదు, అది నా అబ్జర్వేషన్. ఓకే జెండర్ కూడా సరిపోతూ ఉంటుంది, ఎందుకంటే అంతర్తత్వం ఉంటుంది కదా మళ్ళీ. అందుకని జెండర్ని ఎట్టయినా మ్యాచ్ చేయొచ్చు, 10 సెకండ్లు అటు ఇటు అడ్జస్ట్ చేసి మ్యాచ్ చేసేయచ్చు. జెండర్ ఏముంది. ఓకే ఓకే ఓకే
ఓకే, ఇది అర్థమైంది. తత్వం, అంతర్తత్వాలు. మళ్ళీ అంతర్తత్వం ఉంది కదా, ఇది దశ అయితే భుక్తి ఉంది కదా, దానిలో పెట్టి చేసేయచ్చు అనమాట. స్టార్ ఇంపార్టెంట్. స్టార్ ఇంపార్టెంట్, లగ్నం ఇంపార్టెంట్. జస్ట్ సెకండ్. ఇంకా ఇప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదో టైం తీసుకుందాం సార్. ఫస్ట్ డే తీసుకోండి, 23:51 నుంచి 3 minutes కదా నెక్స్ట్ దానికి. అంతేనా? అవును. 3 minutes రాస్తున్నారు. ఇప్పుడు ఇప్పుడు 23:51 నుంచి 23:54 లోపల అని. అవును. ఇక్కడ ఇప్పుడు 51 నుంచి ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయింది. 51:01 seconds నుంచి 54 లోపు ఉంటే ఇక్కడ మీరు ఈ దీన్ని తీసుకోవాలి, ఈ 6 అనే దాన్ని తీసుకోవాలి. అదేంటది 50. అదే అండి, ఇప్పుడు 12 అర్ధరాత్రి 12 నుంచి 12:03 లోపు ఉంటే ఇది తీసుకోవాలి. ఓకే ఓకే, అది ఎండింగ్ టైం అంటే ఇది ఎండింగ్ టైం, స్టార్టింగ్ టైం కాదు. కరెక్ట్. ఓకే ఓకే, ఇది ఎండింగ్ టైం అంటే మనకి మన క్యాలెండర్ లో నక్షత్రాలు వేసినట్టు. దిస్ ఇస్ ద ఎండింగ్ టైం, నాట్ స్టార్టింగ్ టైం. ఓకే. ఇప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ తీసుకుందాం సార్. ఈ రెండింటి మధ్య 3 నిమిషాలు ఉంది కదా. ఇప్పుడు మేము వేసుకుంటున్నప్పుడు మీరు ఒకసారి సెకండ్స్ కూడా వేస్తున్నారు, అది ఎట్లా వేస్తున్నారు? కొన్ని దగ్గర అదే ఈ అంతర్తత్వాన్ని ఆటోమేటిక్ గా క్యాలిక్యులేట్ చేసి చేస్తుంది కదా, ఇక్కడ చేసాం కదా, చేసుకున్నాం కదా. ఇది తత్వం అంతర్తత్వాన్ని కూడా క్యాలిక్యులేట్ చేసి ఆ సెకండ్స్ అడ్జస్ట్ చేసి చేస్తుంది, జెండర్ ని మనం ఇచ్చేదాన్ని బట్టి. ఓకే, ఆ 3 minutes ని ఆ 3 minutes లో కూడా మళ్ళీ ఆ జెండర్ ని అడ్జస్ట్ చేయడానికి కోసం ఆ సెకండ్స్ ని పట్టుకుంటోంది. ఓకే 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 ఓకే, ఫస్ట్ స్టార్ 3 minutes కి చేసి అంత లోపల మళ్ళీ జెండర్ కోసం అడ్జస్ట్మెంట్ అది. ఓకే, టేబుల్ ఇస్తారా? నేను ఇంకా టేబుల్ అంతా మనం మీరే రాసారేమో అనుకుంటున్నాను. అయ్యో, అంత లేదండి, నాకు అంత టాలెంట్ లేదు. ఒక లింక్ ఉన్నట్టుంది, వీలైతే ఓపెన్ చేయండి. నేను పంపించాను. ఓకే. ఇది ఆయన ఆర్టికల్, ఇది స్ట్రైట్ అవే ఆర్టికల్. మీరు హ్యాపీగా ఓపిక చదువుకోవచ్చు, ఏం పని లేదు. చెప్పింది కంక్లూజన్ లో ఉంది. యాక్చువల్లీ చూసాను నేను నిన్న అక్కడ పైన వెళ్తే కంక్లూజన్ అని ఉంది, అందులో ఉంది. ఏంది, నన్ను మళ్ళీ అడగద్దనా? అవునవును, బాగా ఫన్నీగా రాశారు. I have been using this method rectification birth time. I cannot clarify any doubts in this contest since my guru is no more available. Of course, in my opinion, the past events of the individual should be checked with respect to your horoscope along with this method birth time rectification. Birth time is to be rectified judicially and జాగ్రత్త చేసుకున్నాడు. It is up to the readers to use this method intelligently and satisfied themselves. I have further researched in the matter and revised the birth time rectification table. I am revise చేసిన అని చెప్పిండు, అర్థమైందా? The revised birth time is also given at the end అని చెప్పి రీడర్స్ ఆల్సో. ఒక ముస్లిం పిల్లాడు కూడా ఏదో చేశాడు అని చెప్పి కూడా ఆ టేబుల్ కూడా పేజ్ చేశారనమాట ఆయన. అంటే నేను కలిసినప్పుడు నాకు చెప్పింది ఆ టేబుల్, ఈ ఒక టేబుల్ అనమాట. కింద ఇంకో టేబుల్ లా పెట్టారు కదా, రివైజ్డ్ టేబుల్. అట్లా అది సంగతి. మీరు కూడా చేసుకోవచ్చు, ఏముంది ఇక్కడ 90 minutesకి టైంని విడగొట్టిండు. ఆ టైం తగ్గట్టుగా సంత ఇక్కడ 6 o'clockకి స్టార్ట్ చేసిండు. ఆ టైం తగ్గట్టుగా తీసుకుపోయి ఒక టేబుల్ తయారు చేసుకున్నారు. సో ఇట్లా సెట్ అయ్యేటట్టు అన్ని ఆ 90 cyclesని ఇక్కడ సెట్ చేసిండు. ఆ 4:30 నుంచి ఓ అడ్జస్ట్మెంట్ క్యాలిక్యులేషన్ క్రియేట్ చేసిండు, అంతే అనమాట ఈ టేబుల్లో. ఓకే, దిస్ ఈజ్ ద వన్ ఆఫ్ ద మెథడ్. ఓకే, ఇట్లా చాలా ఉన్నాయి, ఒక డీప్ రీసెర్చ్ చేయించిన అనమాట. వీడేం చెప్తున్నాడు చూద్దాం. ఇంకా అసలు లోడే కాలేదండి. అంతేనా? 4 ఇంకా లోడ్ కాలేదు, మీరు తర్వాత ఇంపోర్ట్ చేయాలి. ఇది అయిన తర్వాత ఇంపోర్ట్ చేయాలి. ఓకే సరే, అయితే ఇలా చేద్దాం. ఓకే, అది సంగతి. సో అది బర్త్ టైం గురించి. ఇంకో మెథడ్, ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు కాళిదాస్ మెథడ్ చెప్పాను కదా. ఒకసారి ఇది ఎట్లా యూజ్ చేయాలో మొత్తం ఇది కూడా కంప్లీట్. ఏది యూజ్ చేయాలి, ఏది ఎట్లా యూజ్ చేయాలి? ఇదా, ఈ క్లాక్ ఐకానా? ఇప్పుడు 3001 గారు ఉన్నారు. ఓకే, ఇప్పుడు ఇదే కదా. సారీ ఇది కాదనుకుంటా, పులివెందుల కదా. 02 02 ఉన్నారు. ఆయన ఏమంటున్నారు, ఉదయం 10 అన్నారు అనుకుందాం ఉదాహరణకి. ఓకేనా,
సో 9:55 అని రాసింది సార్. 9:55 అట్ ఆయన ఒరిజినల్ బర్త్ టైం చూసారు కదా. సో 9:55ని రన్ స్కాన్ కొట్టాం, మెయిల్ కదా. సో Right. ఆయనకి ఏం కావాలి మనకి? ఆయనకి మేష లగ్నానికి శుక్ర నక్షత్రం కావాలి మనకి. మేష లగ్నానికి శుక్ర నక్షత్రం రెండో టేబుల్లో సరిపోయింది కాబట్టి అటు రైట్ కొట్టాడు. కానీ మొదటి టేబుల్లో ఇక్కడ సరిపోతుంది చూడండి. సో మేష లగ్నం చరలగ్నానికి నక్షత్రం కాబట్టి అంతే. ఇప్పుడు చూడండి రెండు సరిపోయినట్టు వచ్చింది అలా అనమాట. ఓకే, ఇప్పుడు మీరు ఇది చూజ్ చేస్తున్నారు కదా, మీరు ఇలా వేసుకోండి, టైం చార్ట్ వేసుకోండి. బెంగళూరుకు హైదరాబాద్కి వేసుకోండి ప్రస్తుతానికి. ఇప్పుడు నేను చూస్తున్నాను కాబట్టి చూడండి, లగ్నం ఎన్ని డిగ్రీలు? 26 డిగ్రీలు. అవును. చంద్రుడు ఎన్ని డిగ్రీలు? ఒక 5 డిగ్రీల్లో ఉన్నాడు. ఈ లగ్నం డిగ్రీలు చంద్రుడి డిగ్రీలు కూడా మ్యాచ్ అవుతాయి. చూడండి, ఆయన లగ్నం డిగ్రీస్ అన్ని 29 డిగ్రీలు అట. అంటే దాన్ని సెట్ చేస్తే మారుతుంది మనకి. 28 డిగ్రీలు వచ్చిందా? ఆ లగ్నం డిగ్రీలు ఇక్కడ లగ్నం డిగ్రీలతో మ్యాచ్ అవుతుందా? అది ఎలా సార్ అసలు? మ్యాజిక్, అదే మ్యాజిక్. మన కర్మ బాగుంటే పని చేస్తుంది. ఓకే. ఓకే, తర్వాత నెక్స్ట్ చంద్రుడు ఉన్నాడు, ఆ లగ్నానికి పర్ఫెక్ట్ కోణం వచ్చింది. అంటే ఆయన ఒక అద్భుతమైన టైంలో ఉన్నాడని చెప్పేయచ్చు అనమాట. రెండు కోణంలో ఉన్నాయి కదా, లగ్నం నుంచి చంద్రుడి నుంచి గోచార లగ్నము చంద్రుడు. ఈజ్ ఎంజాయింగ్ ద టైం అని అర్థం. పూర్వపుణ్యం యాక్టివేట్ అయిపోయింది. అసలు ఎట్లా సార్ అసలు? సరిపోలేదని చెప్తున్నారా మీరు? కాదు, అసలు ఎట్లా ఈ ఆస్ట్రాలజీ అసలు మహర్షులు ఎట్లా రాశారు? అది ఎట్లా సరిపోతుంది? మనం టైం చార్ట్ కి దీనికి వేసింది అసలు ఎట్లా కనెక్షన్స్ వస్తుంది? అవును, కనెక్షన్ వస్తున్నాయి. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు రూలింగ్ ప్లానెట్స్ ఉన్నాయి కదా, కో రూలర్స్ ఆఫ్ అసెండెంట్, కో రూలర్స్ ఆఫ్ ద ఇది తీసుకోండి. కో రూలర్స్ ఆఫ్ ద అసెండెంట్ తీసుకుంటే మీకు ఎవరెవరు వచ్చారో చూడండి, ఇక్కడ ఉంటాయి కదా మనకి. ఇక్కడ కాదు, మూన్ కో రూలర్ జూపిటర్, కేతువు, మార్సు, మెర్క్యూరీ. ఈ 4 నోట్ చేసుకోండి. జూపిటర్, కేతువు, మార్సు, మెర్క్యూరీ. ఈ రోజు ఏ వారం? సన్ అన్నమాట. రాసుకుందాం, ఇక్కడ ఎక్కడన్నా రాసుకుందాం. ఇక్కడ రాసుకుందాంలే. అయ్యయ్యో, ఇక్కడే రాసుకుందాం. జూపిటర్, జూపిటర్, కేతువు, మార్సు, మెర్క్యూరీ. యా, ఇది అసెండెంట్ కో రూలర్ కదా. ఇది అది ఎక్కడ చెప్పారు సార్? ఒకసారి జరగండి. అసలు అంటే ఇది ఎట్లా చెప్పారు? సెకండ్ ఎందుకు తీసుకున్నారు? మూన్ కో రూలర్. అది మూన్ కో రూలర్. కో రూలర్ అంటే దానికి సంబంధించి. ఓకే, మూన్కి ఇది. అసెండెంట్కి ఏమొచ్చాయి? ఇవి జూపిటర్, వీనస్, కేతు, వీనస్. ఈరోజు డేలాడ్ ఎవరు? సన్. ఇప్పుడు ఇవి ఈయనకి ఇక్కడ ఉంటాయి అన్నమాట. దశాభుక్తుల్లో అన్నిట్లో కనిపించేస్తాను. ఈయనకి ఇప్పుడు మార్స్ దశ జరుగుతూ ఉంది, సాటర్న్ భుక్తి జరుగుతూ ఉంది. ఏంటిది? మార్స్ ఇన్ ద స్టార్ ఆఫ్ వీనస్. మార్స్ వీనస్ వచ్చారా? మార్స్ ఇన్ ద స్టార్ ఆఫ్ వీనస్. తర్వాత సాటర్న్ ఇన్ ద స్టార్ ఆఫ్ మెర్క్యూరీ. మెర్క్యూరీ వచ్చాడా? వచ్చాడు. తర్వాత లగ్న స్టార్ లార్డ్ సన్ వచ్చాడా? లగ్న స్టార్ లార్డ్ సన్ వచ్చేసాడు. మూన్ ఇన్ ద సైన్ ఆఫ్ సన్ వచ్చాడా? తర్వాత మూన్ ఇన్ ద స్టార్ ఆఫ్ వీనస్. వీనస్ వచ్చాడా? అవును. అర్థమైందా? అట్లా వచ్చేస్తాయి. సో ఇప్పుడు వీటిని మీరు ప్లాట్ చేయొచ్చు అనమాట. దేర్ ఇస్ అ కాన్సెప్ట్ కాల్డ్ మోషన్ చార్ట్. ఓకే. మోషన్ చార్ట్ అనేది మనకు ఒకటి ఉంది ఆల్రెడీ, ఎప్పటి నుంచో ఉంది, చిన్నప్పటి నుంచి. 300102 అనే ఆయనది మోషన్ చార్ట్. మనం 945 కదా, 940 కదా, 930 నుంచి తీసుకోండి. ఓకే, 930 నుంచి 10 లోపు మనం ఫైండ్ చేయాలనుకుంటున్నాం ఆయనది. ఉదాహరణకి బర్త్ టైం ఎప్పుడని. సో రూలింగ్ ప్లానెట్స్ వచ్చాయి కదా ఇక్కడ. ఇంకో మెథడ్ చెప్తున్నా, ఇంకో మెథడ్ చెప్తున్నాను అనమాట. ఇప్పుడు ఆయన సైన్, ఆ సింహరాశి అనేది మనకి మారదు కదా. మారదు, ఎందుకంటే ఫస్ట్ ఎప్పుడైనా చంద్రుని కరెక్ట్ చేసుకోవాలన్నమాట. ఓకే, సన్ యొక్క సైన్లో కేతు నక్షత్రం, వీనస్ నక్షత్రం రెండు వచ్చాయి అనమాట. ఓకే, వీనస్ నక్షత్రం తీసుకుంటున్నాం అనమాట. ఎందుకు తీసుకుంటున్నాం? కేతు కూడా వచ్చాడు, బట్ వీనస్ ఈజ్ ఎ సబ్లార్డ్. వీనస్ ఈజ్ ఎ సబ్లార్డ్. టేక్ వీనస్ యాజ్ ఎ స్టార్ లార్డ్ నౌ. సో అంటే ఏంటిది? దీని తర్వాతే అనమాట. దీని తర్వాతే అంటే ఇక ఆయనకి అంతా వీనస్ ఏ ఉంటుంది కదా, దాన్ని చూజ్ చేసే వరకు ఇక పని తగ్గిపోయింది మనకి. లేదంటే ప్రతి ఒక్కళ్ళని చూజ్ చేయాలి.
తర్వాత నెక్స్ట్ అసెండెంట్ని మనం ఫిక్స్ చేసుకోవాలి. లగ్నం ఏంటిది ఇప్పుడు తెలిసిపోయింది కదా. ఇప్పుడు మనకి ఎక్కడి నుంచి ఎత్తుక్కోవాలిగా, ఇక్కడి నుంచే. అంటే ఇప్పుడు 9:43 నుంచి 10 లోపు ఎత్తుక్కోవాలన్నమాట. ఓహో, ఓకే ఓకే. ముందు మూన్ ఫిక్స్ చేసుకుంటే మూన్ ఫిక్స్ broad చేసుకుంటే తర్వాత మార్స్ అసెండెంట్ ఫిక్స్ అయిపోయాడా. అవును. మార్స్ తర్వాత ఎవరున్నారు, ఇక్కడ వీనస్ ఉన్నాడు. వీనస్ని ఎన్నిసార్లు తీసుకుంటాం, సన్ తీసుకుందాం. అర్థమైందా. వీనస్ ఈజ్ ఆల్రెడీ టేకెన్ 3 times. హౌ మెనీ టైమ్స్, ఎంత సబ్లాడ్ అయితే మాత్రం. సన్ తీసుకుందాం. ఓకే, దాని తర్వాత సన్ లోపల ఎవరిని సబ్లాడ్గా పెట్టాలయ్యా. ఓకే, ఇప్పుడు 9:45 నుంచి మనం సన్లో సన్ పెట్టలేం కదా, ఇక అయిపోయాడు కదా. ఇక మనకి మూన్ ఉన్నాడు ఆప్షను, మార్స్ ఉన్నాడు. సో మార్స్ పెట్టలేం కదా, ఎందుకంటే మార్స్ ఆల్రెడీ వాడేసాం కదా. రాహు వచ్చాడా, రాలేదు. కాబట్టి సన్లో మనం మూన్ని పెట్టుకుందాం. ఇప్పుడు మూన్ని పెట్టుకుందాం లేదంటే మార్స్ని పెట్టుకుందాం, ఎక్కడ ఏది పెట్టుకున్నా మన నాడీ తత్వ సిద్ధాంతంలో సరిపోవాలిగా. అవును. సో ఇప్పుడు ఇది అది కలిపి ఫిక్స్ అయిందా, రెండు ఒక దగ్గరికి వచ్చాయా. అవును. అలా అనమాట రూలింగ్ ప్లానెట్. ఇదేంది కాళిదాసి మెథడే ఆ రూలింగ్ ప్లానెట్ కాన్సెప్ట్. అంటే ఇప్పుడు సార్ టైం చార్ట్ని బట్టి చెప్తున్నారు మీరు. టైం చార్ట్ని బట్టి మనం వేసుకున్నాం. ఇప్పుడు కరెక్షన్ చేయాలని వేసుకున్నప్పుడు అసలు ఇదే బర్త్ టైం రైట్ అని మనం ఒక 1/2 hour రేంజ్ చేసుకొని రూలింగ్ ప్లానెట్స్తో కూడా కన్ఫర్మ్ చేసుకున్నాం. ఇదే కాకుండా మీరు ఎప్పుడన్నా ఫోన్ చేసింది, మెసేజ్ చేసింది, ఇంపార్టెంట్ విషయం సార్ నాకు కాల్ చేసింది, నేను మీకు కావాలంటే ఇంకో టైం స్టాంప్ చూపిస్తా. మీరు నాకు బోల్సార్లు చేసి ఉంటారు కదా, మీరు ఆతురతతో చేసిన మెసేజ్లు ఉంటాయి కదా, ఆ టైం స్టాంప్ వేద్దాం చూడండి. మీకు ఇంట్రెస్టింగ్ ఉందా? అది ఎట్లా సార్? ఓకే అండి, ఓకే. నిజం, మనం ఏదో జోక్ చేస్తాం అనుకుంటున్నారు నిజంగా. రూలింగ్ ప్లానెట్ క్రేజీ అండి అసలు. ఇప్పుడు ఆయన ఏమంటున్నారంటే ఏదో రీసెంట్ మెసేజ్ సార్ ఐ గాట్ 80% యాక్యురసీ. ఓకే, కొంచెం ఫ్రీగా ఉన్నప్పుడు వ్యాలిడేషన్ డిస్కషన్ కావాలి, నాట్ అర్జెంట్, వెన్ ఎవర్ యు ఆర్ ఫ్రీ అని అన్నారు. ఓకే, ఇది ఇంపార్టెంటే కదా ఆయన దృష్టిలో, అది చక్కగా అనిపించింది సార్, అంటే అనిపించింది. ఓకే, సో ఇప్పుడు ఆయన ఆతృత టైం ఇది ఎప్పుడు అన్నట. సో టైం ఎప్పుడు 25వ తారీఖు, నిన్ననే కదా, నిన్ననే. సో నిన్ననే వచ్చేసేసి టైం వచ్చేసేసి 20:09 వచ్చింది. 8 వేసుకున్నాను, హైదరాబాద్ వేసుకున్నాను. సో మనకి ఏం వచ్చినాయి రూలింగ్ ప్లానెట్స్ ఇప్పుడు చూడండి. కో రూలర్స్ ఆఫ్ ద అసెండెంట్ అంటే మూన్ అనమాట. ఇంకో డే అనమాట, జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. దాని తర్వాత నెక్స్ట్ మీ దశాభుక్తి. ఆయన ఉన్నారు కదా ఒక ఆయన పేరు ఏంటిదనంటే ఏవి సుందరం గారు అని ఉన్నారు. ఆయన తంత్రనాడి చూశారట. మంత్రనాడి, తంత్రనాడి అని 3 రకాల నాడీ గ్రంథాలని ఒకసారి చెప్పాను ఇదివరకు కూడా. మనం మా యమలీల సినిమా బుక్ రీడింగ్ తెలుసు కదా, పైనుంచి బుక్ పడుతుంది, నెత్తి మీద బుక్ ఓపెన్ చేసి చదువుతూ ఉంటాడు. అట్లా సేమ్ అలానే ఆయన చదువుతూ ఉంటే ఆయన నక్షత్రము, జరిగే దశ ఇవన్నీ వచ్చాయట. సో ఇప్పుడు చూడండి, మీకు మార్స్ దశ వచ్చాయి అవన్నీ. మార్స్ వచ్చాడా, సాటర్న్ బుక్ వచ్చిందా, మెర్క్యూరీ వచ్చిందా, అంతరా అంటే ఫుల్ ఊపులో ఉన్నారు ఆగస్టు వరకు అనమాట. ఈ ఊపు అంతా ఆ తర్వాత ఊపు తర్వాత సంగతి చూద్దాం. ఈ విషయం మీద మీరు ఆగస్టు వరకు పని చేస్తారు. మీకు బోనస్ ప్రెడిక్షన్ వచ్చింది మీ టైం చార్ట్ నుంచి, అర్థమైందా? ఆగస్ట్ కి 100% రీచ్ అవుతారా? ఆగస్ట్ కి మన వల్ల కాదు, వదిలేద్దాం. ఓకే ఓకే. సో ఏదో తేల్చుకోవాలని ఇది మెసేజ్ అనేది ఈ దశాభుక్తి ప్రవోక్ చేస్తుందని చెప్పేసింది చూసారా? అవును సార్, అన్ని పర్ఫెక్ట్ ఉన్నాయి. సో ఇప్పుడు డిగ్రీస్ ఆఫ్ అసెండెంట్, డిగ్రీస్ ఆఫ్ మూన్ చూడండి మెసేజ్ టైంకి. సో ఇది ఎండింగ్ డిగ్రీస్ కదా, ఇది కూడా ఎండింగ్ డిగ్రీస్ అనమాట. ఒక 4-5 డిగ్రీల ఆర్బే. ఓకే, ఈ వీనస్ స్టార్ 26 డిగ్రీస్ వరకు ఉంటుంది కదా, 26.40. సో దగ్గర అని అర్థం అనమాట. సరే, ఇప్పుడు నెక్స్ట్ ఈ రూలింగ్ ప్లానెట్స్, మళ్ళీ రూలింగ్ ప్లానెట్స్. మళ్ళీ ఇప్పుడు మీకు ఆల్రెడీ మనం ఫిక్స్ చేసాం కదా, సన్ అవన్నీ ఫిక్స్ చేసాం కదా. సన్ వచ్చాడు, తర్వాత వీనస్ వచ్చాడు. ఇదిగో వీనస్ మళ్ళీ సబ్లాడ్గా వచ్చాడు చూసారా, సబ్లాడు. వీనస్ అదంతా ఫిక్స్ అయిపోయింది.
తర్వాత మార్స్ వచ్చాడు, మార్స్లో సన్ను. ఓకే, సన్ అంటే మనం ఆల్రెడీ ఇక్కడ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ తీసుకోలేదు, ఆప్షన్ ఉన్నది అదే అన్నమాట మనకి. ఓకే, అంటే దీనిలో ఏం రాలేదు రూలింగ్ ప్లానెట్స్, అర్థమైందా? దీనిలో రూలింగ్ ప్లానెట్స్ రాలేదు. అలా చాలాసార్లు మల్టిపుల్ టైమ్స్ ఆఫ్ మెసేజెస్ని ఇలా రీడ్ చేసి వచ్చేలాగా లాంగ్ రేంజ్ BTR-2లో ఒకటి తయారు చేశారు. ఈ దానిలో ఏందనంటే, ఇంకో ల్యాప్టాప్లో ఉంది, మీకు చూపించమంటే చూపిస్తా. దాని ఐడియా ఏంటంటే, మీరు ఇలా మల్టిపుల్ టైమ్స్ మీ మెసేజ్ హిస్టరీ ఉంది కదా, మీ మొత్తం మెసేజ్ హిస్టరీలో వచ్చే టైం స్టాంప్స్ ఉంటాయి కదా, అవును, ఆ మొత్తం టైం స్టాంప్స్ అన్ని జనరేట్ చేసేస్తా. నేను ఏ లొకేషన్ లో ఉన్నప్పుడు మీరు మెసేజ్ చేశారో అన్ని జనరేట్ చేస్తా. ఆ చేసి ఇలా లగ్న అండ్ మూన్, అసెండెంట్, డేలాడి, కోరిలర్స్ అన్నిటిని తీసుకొచ్చుకొని నేను అన్నిటిని అనలైజ్ చేసుకొని ఇక్కడ జోన్స్ క్రియేట్ చేసుకుంటా. 30 మినిట్స్ జోన్ ఉంది కదా దీని ద్వారా. ఓకే, 30 మినిట్స్. ఇప్పుడు వీనస్ స్టార్ రావాలంటే మళ్ళీ అంతే టైం పడుతుంది, మళ్ళీ ఇంకో 30 మినిట్స్ పడుతుంది అనమాట. చూడండి, మీకు ఇక్కడ ఉంది, ఇక్కడ చూడండి. మీరు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మూన్ స్టార్ చూసారు కదా, మళ్ళీ మూన్ స్టార్ కి ఇంత దూరం చరలగ్నంతో మూన్ స్టార్ రావాలంటే 27 మినిట్స్. యా, సో అరౌండ్ 25 to 27 మినిట్స్ ఉంటుంది. సో ఈ టైం జోన్స్ కి ఎవ్రీ ఆ అసెండెంట్, కోరూలర్స్, రియాలిటీ అంటే ఈ టైం ని తీసుకుంటే మనకి ఏం వస్తారో రాసుకొని దాన్ని ఈ రూలింగ్ ప్లానెట్స్ తో ఏ జోన్ బాగా సూట్ అవుద్ది దీనికి అని చెప్పి కంపారిజన్ చేస్తా. ఇప్పుడు ఆ 30 మినిట్స్ కి ఎవరు అధిపతిని ఎట్లా మీరు ఫిక్స్ చేస్తారు? అవును, ఈ 30 అదేనండి. ఇప్పుడు ఈ 30 మినిట్స్ వేసుకుంటే ఇక్కడ ఒక లగ్నం వస్తుంది, ఇక్కడ ఇంకో లగ్న నక్షత్రం మారిపోతుంది కదా 30 మినిట్స్ కి. అవును, సో ఆ మారిపోయేదంతా రాసుకుంటా నేనంటే చెప్తున్నా. అసెండెంట్ది, మూన్ది రాసుకుంటా. ఈ వీటిని వాడుకొని ఈ రూలింగ్ ప్లానెట్ మోషన్ చార్ట్ ఉంది కదా, రూలింగ్ ప్లానెట్ మోషన్ చార్ట్ దీనిలో ఉంటాయి కదా, ఆ పర్టికులర్ టైంకి మనం ఫిక్స్ చేసుకున్న దానికి. దాన్ని ఇలా మల్టిపుల్ టైమ్స్ మల్టిపుల్ జోన్స్ రాసుకుంటా ముందుగా. రాసుకొని ఇలా ఈ కన్వర్జేషన్ టైం చార్ట్స్ అన్ని తీసుకొని ఏ జోన్ ఎక్కువగా మ్యాచ్ అవుతుందో ఈ మీ మెసేజ్ బేస్డ్ గా నేను ఫైనల్ చేసుకుంటా. ఒకటే టైం చార్ట్ తీసుకొని కరెక్ట్ చేసేస్తారు జనరల్ గా ఆస్ట్రాలజర్స్, అన్ని తీసుకోరు, అర్థమైందా? కానీ నేనేందనంటే కొంచెం భయస్తుడిని, పిరుకోండి కాబట్టి ఎక్కువ తీసుకుంటా. అన్నిటినీ క్యూములేట్ చేసుకొని ఇదే ఎందుకు తీసుకోవాలి, ఇంకో జోన్ ఎందుకు తీసుకోకూడదు ఫైనల్ చేసుకుంటా. అంటే వాళ్ళు బర్త్ టైము లేదంటే ఈ రోజు ఏంటే ఒక 2-3 గంటల తేడాలోనో లేకపోతే రేంజ్ ఎక్కువ ఉంటాయి. ఎస్, మీరు అన్నట్టుగా ఒక 4 లగ్నాలు ఉన్నాయి, 5 లగ్నాలు ఉన్నాయి అనుకో, అప్పుడు 5-6 నెలలు టైం తీసుకొని మెల్లగా ఇలా మీ కన్వర్జేషన్స్, అంటే మీ ఎమోషన్ వచ్చినప్పుడు మావిడి కొట్టింది లేదంటే నేనే మావిడి కొట్టాను ఏ ఒకటి ఉంటాయి కదా మీ, వాటిని బట్టి అనమాట కన్వర్జేషన్స్. మీరు ఫీల్ అయినప్పుడే, ఫీల్ కాకపోతే మళ్ళీ అది తీసుకోకూడదు. ఎస్, జస్ట్ రూలింగ్ ప్లానెట్స్ ని రిపీట్ అయ్యే కొద్దీ ఆ రిపిటేటివ్ ప్లానెట్, ఎస్, ఈయన వచ్చాడంటే మార్స్, వీనస్ వస్తాయి, ఈయన వచ్చాడంటే సాటర్న్ వస్తాడు, అట్లా మనం వాటిని పట్టుకోవచ్చు అనమాట. అట్లా స్ట్రాంగెస్ట్ ప్లానెట్స్ ని పట్టుకొని మనం దాన్ని దశాభుక్తులు కూడా పట్టుకొని, దశాభుక్తులు స్టార్స్ ని పట్టుకొని ఎందుకు వస్తున్నారు, దశాభుక్తుల వల్ల వస్తున్నారా, లేదంటే నిజంగా ఆయన లగ్న అసెండెంట్ స్టార్ లాంటి సన్నేనా, లేదు వీనస్సా, ఇట్లా మనం ఫైనల్ చేసుకోవచ్చు. ఎక్కువ సార్లు ఏది వచ్చింది దాన్ని బట్టి కరెక్ట్ దాని ప్రియారిటీ ఆర్డర్ ని ఫిక్స్ చేసుకోవచ్చు. ఒక్కోసారి మీకు ఎలా ఉంటది అంటే కన్యా లగ్నము తర్వాత సింహ లగ్నంలో రెండిట్లోనూ రవి నక్షత్రం ఉంటుంది. రవి అక్కడ వస్తాడు, ఇక్కడ వస్తాడు, మరి రవి బుధులు వస్తూ ఉంటారు, కలిసే వస్తూ ఉంటారు అనమాట. అప్పుడు వచ్చినప్పుడు మీరు కన్యా లగ్నం ఫిక్స్ చేస్తారా, లేదంటే ఇది ఫిక్స్ చేస్తారా? మీకు ఇంకో ఆఫర్, వృశ్చిక లగ్నంలో శని నక్షత్రం ఉంది, మకర లగ్నంలో కూడా శని నక్షత్రం ఉంది, కుంభ లగ్నంలో కూడా కుజ నక్షత్రం ఉంటుంది కదా. మకరంలో కుజ నక్షత్రము, వృశ్చికంలో శని నక్షత్రం. మరి అప్పుడు వృశ్చికం పెడతారా, మకరం కుంభం పెడతారా? లేదు, మకర కుంభాల్లో ధనిష్ట నక్షత్రం వచ్చింది, రెండింటికి లగ్న నక్షత్రాధిపతి రాశ్యాధిపతి ఒకళ్ళే అయినప్పుడు మకర కుంభాలు ఏది పెడతారు? అలానే కుంభలగ్నం మీన లగ్నానికి గురు నక్షత్రం పాయింట్ ఉంటుంది, ఇది రెండు భిన్నపాదం కదా. సో కాబట్టి అప్పుడు ఇక్కడ శని రాశి గురు నక్షత్రం, అక్కడ గురు రాశి శని నక్షత్రం ఉంటాయి, దగ్గరలోనే ఉంటాయి అన్నమాట, 30 మినిట్స్ రేంజ్ లోనే దొరికిపోతా ఉంటుంది. సో అప్పుడు మీరు ఏది ఫిక్స్ చేస్తారు? సో ఒక్కోసారి మూన్ స్టార్ కాన్ఫ్లిక్ట్ చేస్తా ఉంటుంది, అప్పుడు ఏది ఫిక్స్ చేస్తారు? మీకు విడిగా నా ల్యాప్టాప్ లో చూపిస్తా, మ్యాక్ లో కాకుండా విండోస్ లో మీకు నేను ఎన్ని చేశానో, ఇది వీడియోలో చూపించలేనులే కానీ బట్ పర్సనల్ గా చూపిస్తా.
అవన్నీ ఎలా చేస్తారండి? సంధి టైం కదా మీరు అన్నట్టే. ఎస్, అందుకే ప్రియారిటీ ఆర్డర్ అనమాట. ఇట్లా మనం దేన్ని ఎట్టా సబ్లాడ్ వచ్చిన ఫస్ట్ ప్రియారిటీ తీసుకోవాలి. ఇప్పుడు కేపీ అర్థమైంది కాబట్టి నేను రూలింగ్ ప్లానెట్స్ తీసుకుంటే మీకు అర్థం అవుతుంది. కేపీ అర్థం కాకపోతే ఇది అంత తలనొప్పి బుర్రగొక్కునేటట్టు ఉండేది. ఓకే, అందుకే ముందు కేపీ అందుకే ముందు కేపీ చెప్పి తర్వాత బీటీఆర్ చెప్తున్నా. 3023 గారు మీకు టైం అయిపోయిందా? 2 hours అన్నారు కదా, అరగంట కూడా కాలేదు. ఓకే, అంతేనా? లేదు లేదండి వింటున్నా. ఓకే, ఇంట్రెస్టింగ్ గానే ఉందా? ఇది కూడా బోరింగేనా? లేదు లేదు ఇది అంటే ఈ వీడియోస్ అన్ని ఆల్రెడీ కవర్డ్ అండి. సో ఓకే అండి, అయితే అర్థమైంది. అంతే అయిపోయిందండి, అంతే అండి, జస్ట్ దట్స్ ఇట్. ఇంకేమన్నా డౌట్లు ఉంటే అడగండి. ఇంకొకటి మీరు కేపీలో కూడా ఒకటి చెప్పారు కదా వీడియోలో. ఇంకోటి ఉందండి, ఇంకోటి జెండర్ బేస్డ్ రెక్టిఫికేషన్ మెథడ్ ఉంది. అది కూడా ఒక ఇంటర్నెట్ లో తస్కరణ అంటే తస్కరణ, కాపీ అంటే కాపీ, అన్ని కాపీ అండి. ఆస్ట్రాలజీలో ఏది సొంతం కాదు, అంతా కాపీయే. ఏది మంచిగా అనిపిస్తే అది కాపీ చేసుకుంటాం. ఇన్స్పిరేషన్, మనకి ఇన్స్పిరేషన్ అండి. అంతే అంతే అంతే. ఆల్ క్రెడిట్స్ టు ద రిషి, దట్స్ వై నో నేమ్ టు మీ. ఇంకా ఇప్పుడు మీరు BTR లో ఒక్కొక్కసారి సంధి లగ్నాలు వచ్చినప్పుడు ఎట్లా కరెక్ట్ చేస్తాం సార్ అది? ఇలానే రూలింగ్ ప్లానెట్స్ ఇట్లా వేసుకొని లగ్నం డిగ్రీలు చంద్రుడి డిగ్రీలు వేసుకొని ఒకసారి కాకపోతే మల్టిపుల్ టైమ్స్ వేసుకొని మళ్ళీ తర్వాత ఈవెంట్ వెరిఫికేషన్ లో కూడా దొరికిపోతుంది కదా. సరే మీకు టైం లేదండి, మీరు సంధి లగ్నం ఉంది, రెండింటికి ఈవెంట్స్ చెప్పి చూడండి, మీకు ఒకటే బాగా సూట్ అవుద్ది. రెండు సరిపోయాయంటే మీకు మళ్ళీ పని పడుతుంది. మళ్ళీ మీరు రూలింగ్ ప్లానెట్స్ తో మెల్లగా మళ్ళీ ఒక టైం తీసుకొని 1-2 నెలలు మెల్లగా ఈవెంట్స్ అంటే డే టు డే యాక్టివిటీ లాగా. ఇట్స్ నాట్ ఎ డైరీ, ఇట్స్ ఎమోషన్. నేను పిచ్చుకొని చూసాను, హ్యాపీగా అనిపించింది, దట్స్ ఎమోషన్, అంతే. అర్థమైందా? వాట్ యు ఫీల్ అలా. ఇప్పుడు జనరల్ గా ఏ సంధి లగ్నాలు కాంప్లెక్స్ మీకు ఇప్పుడు చూపించా కదా, మకర కుంభాలలో వచ్చేది కాంప్లెక్స్. తర్వాత కన్యలో ఇక్కడ మనకి రెండిట్లోనూ ఒకే నక్షత్రం ఉంది. తర్వాత మీద భిన్న పాదాలండి. ఆ గురు కుజ రవి ఆ 3 నక్షత్రాలు పడినప్పుడు ఆటోమేటిక్ గా ఒక్కోసారి జన్మ నక్షత్రము, ఇప్పుడు శని నక్షత్రంలో పుట్టాడండి జాతకుడు, గురు రాశిలో గురు లగ్నంలో పుట్టాడు అనుకో, మీరు ధనుర్లగ్నం తీసుకుంటారా, కుంభలగ్నం తీసుకుంటారా, లేదంటే మకరం తీసుకుంటారా? కొంతమంది మకరం అంటున్నారు సార్, కొంతమంది వృశ్చికం అంటున్నారు, కొంతమంది ధనుస్సు అంటున్నారు. నేను దాదాపు హైయెస్ట్ ఒక 9 నెలలు ఒక ఆయన చేశాను, మీకు అది కూడా చూపిస్తా. ఇది కూడా ఒకటి వాడతారు అనుకుంటారు కదండి, క్వశ్చన్ అడిగి కూడా. అది గుడ్ పాయింట్ అండి, మంచిగా గుర్తు చేసిండ్రు. నా దగ్గర ఒకటి ఉందండి, నా దగ్గర ఆల్రెడీ లగ్నం యొక్క డిగ్రీని బట్టి ఒక ఇదే సుబ్బారావు గారు రాసిందే. లగ్నం యొక్క డిగ్రీలను బట్టి చెప్పే విధంగా క్యారెక్టరిస్టిక్స్, ట్రైట్స్, దాన్ని పట్టుకుని కూడా మీరు చేయొచ్చు. ఇప్పుడు మీకు మ్యాచ్ లగ్నం, ఇప్పుడు ఆయన ఏదంటారు చూద్దాం. ఇప్పుడు ఆయన డిగ్రీలు 28వ డిగ్రీ అనమాట లగ్నం. ఓకే, 28వ డిగ్రీలు ఇక ఆయన ఒప్పుకొని తీరాలన్నమాట మన లెక్క. అది 28. శత్రువులను సహింపని వాడు క్రూర మనస్కుడు. బాగా వచ్చినట్టుందండి మీకు. బహుముఖ ప్రజ్ఞావంతుడు, నమ్రత కలిగిన వాడు. ఇది సార్ మీరు చెప్పారు 27 అని చెప్పారు మీరు. 27 అట్లా కొన్ని మినిట్స్ అటు ఇటు ఏం కాదులే, అదే ఉంటుంది అనమాట. 47 సారీ 47 కదా, 27 ఎందుకు వచ్చాం? లేదండి 27.28 కదా ఇది. ఆ లగ్నం యొక్క డిగ్రీ అనమాట. ఇప్పుడు చూడండి 22వ డిగ్రీ కూడా మీకు సరిపోద్ది మీది, ఎందుకంటే కుజుడు ఉన్నాడు అక్కడ. ఇది కూడా మీకు సూట్ అవుతుంది. ఊహాపరుడు, బహు ప్రయాణములు గలవాడు, దూరాలోచన సమర్థుడు, అవమానితుడు. సరిపోయినాయా? దూరాలోచన అయితే ఉంది, దురాలోచన లేదు కానీ. దూరాలోచనే అండి, దురాలోచన లేదు ఇక్కడ. యాజ్ ఇట్ ఈస్. ఓకే, మీరు దీన్ని బట్టి కూడా చెప్పారు సార్, అది లగ్నం డిగ్రీలు చేసేటప్పుడు. అవును, దీన్ని కూడా సపోర్ట్ వాడుకోవచ్చు. ఇట్లా చాలా మంది ఇక్కడ మూర్ఖుడు అని ఉంటే అవును నేనే అని కూడా చెప్పిన వాళ్ళు ఉన్నారనమాట. సో యాజ్ ఇట్ ఈస్. ఓకే ఓకే. సో మీ లగ్నం డిగ్రీలతో మీకున్న ఎవ్రీ ప్లానెట్ ఆధిపత్యంతో కూడా చెక్ చేసుకోవచ్చు అనమాట. వాటిని అవి ఎట్లాంటి రిజల్ట్స్ ఇస్తున్నాయి అనేది కూడా పట్టుకోవచ్చు. ఇప్పుడు మెర్క్యూరీ ఉన్నాడు 11లో ఉన్నాడు. సో కుంభంలో ఆ 7వ డిగ్రీలో మెర్క్యూరీ ఉన్న దాన్ని బట్టి ఆయన ఇచ్చే రిజల్ట్ని బట్టి ఇప్పుడు ఈ 2 కాంబినేషన్స్ని మనం అది చేయొచ్చు అనమాట. సో ఇప్పుడు ఇట్లా ఊహా ఇమాజినేషన్ ఉంది కదా,
దీనికి ఇక్కడ ఒక లింక్ ఉంటుంది, 7th పాయింట్. ఆ రెండింటిని మనం మెర్జ్ చేస్తే ప్రజలను ఆకర్షించేవాడు అంటే ఏంటంటే యూ ట్రై టు ఇంప్రెస్, అర్థమైందా, విత్ యువర్ ఇమాజినేషన్ కలిపి, అర్థమైందా. సో కాబట్టి మనకి ఇమాజినేషన్, ట్రావెల్, ప్రజెంటేషన్ ఇవన్నీ మీరు బాగా చేయగలుగుతారని అర్థం అనమాట. ట్రావెల్ అయితే బాగా ఎస్, అట్లా మెర్క్యూరీ మార్స్ కాంబినేషన్లో పనిచేసేదాన్ని. అదే రెట్రో ఉందనుకో రివర్స్ చేసి చెప్పచ్చు, ఓకే. అర్థమైందా. ఎక్సెప్షన్ రాకపోతే, దానిలో ఎక్సెప్షన్స్ వచ్చినట్టున్నాయి కదా, నేర్చుకున్నాయి సార్. లేకపోతే మనం వేరే రకంగా చెప్పుకోవచ్చు అనమాట. అట్లా ట్రై చేయొచ్చు. జస్ట్ కొన్ని ఇట్లా ఈ మూడింటిని కలిపి ఏదో బర్త్ టైం మీద ఆ ప్రయత్నం అలా 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 లాక్కొని, నిజంగా బర్త్ టైం అనేది ఒక్కొక్కటి ఒకటండి. రెట్రోగ్రేడ్ ఒకటి, బర్త్ టైం ఒకటి, ఇట్లాంటివన్నీ మన దగ్గర ప్లస్ పాయింట్స్. బర్త్ టైం మటుకు నిజంగా సూపర్ సార్. ఎందుకంటే అది తప్పు వేసుకొని మనం ఎన్ని చెప్పినా ఎస్ ఎగ్జాక్ట్లీ సరిపోదు. దీన్ని ఈ మ్యాథమెటిక్స్ ని ఫీలింగ్ లో చెప్పలేమన్నమాట, అంతే. ఇప్పుడు నాది మామూలుగా ఈ సాఫ్ట్వేర్ లో మీరు ప్లస్ ఐనామ్స్ వేసుకోవడం కూడా ఇంపార్టెంట్ కదా. ఐనామ్స్ కూడా అనమాట. ఇప్పుడు కేపీ న్యూ వేసారు, మీరు అంతా చెప్పారు, ఓకే. అసలు ఎక్కడ ఒక టీటీ ఏం జరగలేదు, పర్ఫెక్ట్ ఉంది. అవును. నాకు 9:55 అని నాకు పుట్టినప్పుడు రాపిస్తే, నేను ఎప్పుడు 29 ఏళ్ళు నేను 39 దగ్గర నేను వృషభ లగ్నం అనుకుని చూసుకుంటున్నాను అన్ని. ఓకే ఓకే ఓకే, వృషభ లగ్నమే కదా అని. అదే. సో కొన్ని దగ్గరలో చంద్రుడు కేతు నక్షత్రంలో ఉన్నారనమాట. అంటే అవును, నక్షత్ర సంధి ఉంది కాబట్టి. రామన్ పద్ధతిలో చూస్తే రామన్ అదే లహరి వేసుకున్నా అదే వస్తుంది. అది. సో ఇంకా అసలు లగ్నము చంద్ర నక్షత్రం మారిపోయినప్పుడు ఇంకా మనం జాతకం ఎన్ని చెప్తే అది ఏం సరిపోతుంది. సో లగ్నం ఎంత ఇంపార్టెంట్ అన్నది BTR అంతే. బర్త్ టైం క్రెడిట్ గోస్ టు పెద్దలందరికీ. ఎస్. సో ఎలా అనిపించింది క్లాసు? అయిపోయిందండి క్లాస్ అయితే. ఇంకా మీరు ఏదన్నా క్వశ్చన్లు అడిగితే రూలింగ్ ప్లానెట్స్ అసలు షాకింగ్ గా ఉంది సార్. రూలింగ్ ప్లానెట్స్ వస్తాయి. మనం పుట్టిన దానికి కారణం, మనం పుట్టామన్నది ఎంత నిజమో, మరి రూలింగ్ ప్లానెట్స్ మనం పుట్టిన దాన్ని చూపించాలి కదా ప్రతిసారి. మాత్రంలో అన్నది మళ్ళీ రూఢి అవుతుంది సార్. అసలు చాలా క్రేజీగా ఉంటదండి. అవును, నేను ఒక హీరోయిన్ ఊహించుకున్నప్పుడల్లా ఆమె ప్లానెటరీ పొజిషన్ అల్లా సేమే అదే వస్తా ఉందన్నమాట, అర్థమైందా. సో ఓకే, ఈ హీరోయిన్ కి ఈ స్టార్ కనెక్టెడ్ అని మనం వేసుకోవచ్చు. ఆ టాపిక్ వచ్చినప్పుడల్లా వేసుకుంటే అప్పుడు మనకు ఆ రూలింగ్ ప్లానెట్స్ అన్ని సరిపోతాయి అనమాట. జనరల్ గా ఇది బాగా అనిపిస్తుంది అండి నాకు. అంటే మామూలుగా ఇలా మనం మాట్లాడుకున్నప్పుడు వేదిక ఏమో మొత్తం బుక్ లో రాసి ఉన్నట్లాగా అనిపిస్తుంది. ఏపీ ఏమో అంతా తెలియని ఒక సీక్రెట్ డోర్. ఈ రూలింగ్ ప్లానెట్స్ అంతా అవును, రూలింగ్ ప్లానెట్స్ ఎలా వచ్చినాయి అనేది కృష్ణమూర్తి గారు ఎక్కడ చెప్పలేదన్నమాట. అంటే నేను రియలైజ్ అయింది మల్టిపుల్ బుక్స్ చదివి ఇట్లా రియలైజ్ అయింది అదేనమాట. ఇది అదే చాలా క్రేజీగా అనిపిస్తుంది అనమాట. ఇదంతా మ్యాజిక్ లానే. ఎస్ ఎగ్జాక్ట్లీ, మ్యాజిక్ లాగానే అనిపిస్తుంది. అదంతా మనకి ఆటోమేటిక్ గా పనిచేస్తుంది. ఇఫ్ యు ఆర్ ఇన్ ద రైట్, మోస్ట్లీ వర్క్స్. మనం ఏదైనా కానీ అది వర్క్ అవ్వకపోయినా వర్క్ అవ్వడం కోసం మనం మిగిలిన డోర్స్ అన్ని పెట్టుకున్నాం కదా. నాడీ తత్వ సిద్ధాంతానికి అంత ఎమోషన్, అంత రూలింగ్ ప్లాన్. ఇప్పుడు చాలా మందికి ఇక్కడ ఎక్కడ తప్పు చేస్తారంటే, ఇప్పుడు ఈ వీనస్ కి బదులుగా కేతు ఎందుకు తీసుకోకూడదు? కేతు కూడా అప్పీర్ అయ్యాడుగా. అవును, కేతుని తీసుకోవచ్చు కదా. మరి అది తీసుకుంటే మరి ఇది సరిపోదు కదా. సో ఇట్ ఈస్ ఎ ఫిల్టర్ ఫర్ అస్, అర్థమైందా. నాడీ తత్వ సిద్ధాంతం ఫిల్టర్ చేస్తుంది మనల్ని. లేదు బాబు నువ్వు ఒక్కసారి చూసుకోను అని చెప్పి మనకు ఒక రిమైండర్ చేస్తుంది. సో కాబట్టి మనం మళ్ళీ రైట్ ట్రాక్లోకి వెళ్ళి తప్పు కాకుండా రైట్ బర్త్ టైం ఫిక్స్ చేస్తాం. చాలా రీసెర్చ్ కాల్స్లో కూడా నేను చాలాసార్లు ఫిక్స్ చేశాను కదా, మీరు చూశారు కదా. అవునవును, ప్రతి దానిలో చాలా ఛాలెంజింగ్గా తక్కువ టైంలో, అంటే విత్ ఇన్ ద షార్ట్ టైంలో మనము 2 లగ్నాలని ఫిక్స్ చేయాల్సి వస్తుంది. అట్లాంటివి వస్తాయి. అప్పుడు అన్ని కలుపుకొని మనం ఎస్టిమేట్ చేస్తాం. ఎవరన్నా అందుకే కొంతమంది లగ్న సందులు వస్తే అసలు చాలా చిరాచిరాగ్గా ఫీల్ అవుతారు సార్. ఓకే, ఏం చెప్పాలి. ఏం ఎవరు మాట్లాడలేదు. 2952 గారు ఎలా అనిపించింది క్లాసు? మళ్ళీ ఒకసారి ప్లే చేస్తే కానీ అర్థం కాదంటారా?
అంతే సార్, నాకు హాఫ్ ఎక్కింది, ఇంకా నేను మళ్ళీ రికార్డింగ్ లో చూసుకుంటా. యా అసలు మాట్లాడలేవు. ఈ అసలు ఎట్లా సార్, అసలు వాళ్ళు ఎట్లా, అసలు ఎలా గ్రహాలు అసలు, అంటే మనం మీరు నథింగ్ సార్, అసలు మనం నథింగ్ రియల్లీ. అవును, ఈ రూలింగ్ ప్లానెట్లు ఇవన్నీ కనిపిస్తున్నాయి అంటే మనకి దేవుడు కనిపిస్తున్నట్టే ఎవ్రీడే. మీరు అంటే నిన్న వినోద్ గారు చెప్పారు, అంటే సింపుల్ గానే అనిపించుంటది మీకు. నాకు ఇచ్చిన ప్రెడిక్షన్ అన్నమాట, రూలింగ్ ప్లానెట్స్ కేపీ టైం చాట్ యూస్ చేసి 1 వీక్ ముందు లాస్ట్ మినిట్ దాకా నువ్వు రాను 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 అంటూ వెళ్తావు అని అన్నారు. లిటరల్లీ నిన్న మార్నింగ్ ఫ్లైట్ అయితే ఫ్లైట్ కి వెళ్ళే గంట ముందు దాకా కూడా వెళ్ళే సిచ్యువేషన్ లేదు నాకు, టికెట్ ఉన్నా కూడా. అయినా వెళ్ళా. సో ఆ రేంజ్ లో ఉన్నాయి రూలింగ్ ప్లానెట్స్ కానీ ప్రెడిక్షన్స్ కానీ మైన్యూట్ గా. అవును, పనిచేస్తాయి. సో దాన్ని సర్వీస్ లాగా ఇవ్వలేం, ప్లీజ్ ఎవరు అడగద్దు. సార్ ఇది కేపీలో కూడా కంప్లీట్ గా కేపీలో కూడా చేయొచ్చా సార్ ఇట్లా బర్త్ టైం? ఇదిగో మోషన్ చార్ట్ ఉంది కదా, మీరు దీన్ని చూజ్ చేయాలి. ఇవి ఇలా చూజ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఆల్రెడీ క్లాసులో చెప్పాను, బట్ నా విండోస్ మిషన్ ఉంది, దానిలో నుంచి మీకు చూపిస్తాను. ఇది అయిపోగానే ఎన్ని చేసి చాలా ఉన్నాయి అనమాట. అసలు వీటీఆర్ అని కొడితే అసలు వందలు వచ్చేసిన లోకల్ మిషన్లో ప్రైవేట్ కన్సల్టేషన్ చేసినవి చాలా రెక్టిఫికేషన్ చేసాం అనమాట. మనకు రెగ్యులర్ గా వాడుకోనికి ఏది అందుబాటులో ఉందో దాని గురించి కొంచెం తెలుసుకుంటే. సో మా గురువుగారిని నేను టెస్ట్ పెట్టమని చెప్పి అడిగాను అనమాట. ఏందనంటే, సార్ మీరు నాకు టెస్ట్ పెట్టాలి, నాకు ఇవ్వాలి సార్, నాకు ఇస్తేనే నేను మీకు బాగా చేసుకొని వస్తా సార్, కాకపోతే మీకు కూడా టెస్ట్ పెడతా సార్ అని చెప్పి విసిగిచ్చాను అనమాట. అది మా సార్కి కాలింది, మరి అది వేరే విషయం. బట్ కాకపోతే మరి మనం వేరే వాళ్ళకి చెప్తున్నాం అంటే మనకి చాలా యాక్యురేట్గా ఉండాలని చెప్పేసి, ప్రాబ్లం మనదని చెప్పేసి అక్కడి నుంచి ఎక్స్ప్లోరింగ్ ఎక్కువ చేసాం అనమాట. కప్ప బావిలోంచి బయటపడినట్టు అసలు ఏమున్నాయి మొత్తం. అసలు ఇంటర్నెట్లో బోల్డ్ ఆర్టికల్స్, బోల్డ్ అవన్నీ ఉంటాయి అన్నమాట. ఇట్లా బీసీపీ మెథడ్ అని కూడా ఉంటుంది. దీంతో కూడా మనం పలానా ఈవెంట్ ఇట్లా ఏ నవాంశ లగ్నం సరిపోతుంది, ఏ లగ్నానికి మీ ప్లానటరీ పొజిషన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈయనకి 39th ఇయర్ అని అన్నారు కదా, ఈ 39th ఇయర్ యొక్క లార్డ్ ఎవరు? ఆయన 5th లార్డ్తో కలిసి 11th లో ఉన్నాడు. సో 39th ఇయర్ అనేది ఈయనకి మంచి సంవత్సరం, అర్థమైందా? 38th ఇయర్ అనేది మంచి సంవత్సరం. ఓకే, ఇప్పుడు ఇట్లా తీసుకుంటే మనకి అంటే ఎలా చెప్పారు సార్? అంటే 39 అంటే ఆ బుధుడిది ఒకటి చెప్పారా? అదే సేమ్ అలానే అనమాట. ఓకే, ఇది వెనక్కి వేస్తుందా? ఇప్పుడు 37 కదా. సో ఓకే, వీడు మార్చాలి, ఇది చెప్దాం, ఫిక్స్ చేపిద్దాం. సో 37 ఇప్పుడు 37కి వద్దాం ఆగండి. ఇది 37 కదా. సో 37 నుంచి అంటే 2024 నుంచి యువర్ లెవెల్ అండ్ ప్రోగ్రెస్ ఈజ్ డిఫరెంట్, అర్థమైందా? ఎందుకంటే ఇక్కడ ఈ మీ మార్స్ ఉన్నాడు లగ్నం మీద, అవునా? అవును. ఈ మార్స్ స్టార్ లో 10th లో ఉన్నాడు. ఓకే, కాబట్టి దిస్ ఈస్ గ్రేట్. దట్స్ వై మేష లగ్నమే అని కన్ఫర్మేషన్ మళ్ళీ, అర్థమైందా? సేమ్ ఈ మెథడ్ ని నవాంశలో కూడా అప్లై చేయొచ్చు అనమాట. మళ్ళీ నవాంశని రెక్టిఫై చేయడానికి బీసీపీ మెథడ్. దాని తర్వాత నెక్స్ట్ బిఫోర్ ఇయర్ 37 కన్నా ముందు ఇయర్ 36 ఇయర్ కదా. ఈ 36 ఇయర్ లో జాతకుడికి బాగా రెస్పాన్సిబిలిటీస్ పడ్డాయి, చాలా చికాకులు ఎక్కువ వచ్చాయి, అర్థమైందా? అన్నింటినీ అప్పులు గిప్పులు కట్టుకోవడం, ఏదన్నా ఉంటే పెండింగ్ సాల్వ్ చేసుకోవడం, అన్ని ఇదేంది అక్కర్లేని టెన్షన్ అని ఫీల్ అయ్యడం, ఇవన్నీ జరిగాయి అనమాట. ఇల్లు మొదలు పెట్టాను. సో ఇది తర్వాత దాని బిఫోర్ ఇయర్ ఎందుకు మొదలు పెట్టాడు? అంతకుముందు కొంచెం వర్కౌట్ అయింది కొంచెం, అర్థమైందా? ఎందుకంటే బిఫోర్ ఇయర్ 22 బాగుంది, ఎందుకంటే అది 11th హౌస్. దాని తర్వాత 21 కూడా బాగానే ఉంది, పర్వాలేదు అనమాట. ఓకే, పరివర్తన యోగం ఫాలోస్, కాబట్టి 21 కూడా బాగానే ఉంది. 20 కూడా బాగానే ఉంది. కానీ 19 దగ్గర చూడండి, 8th హౌస్లో ఆపరేట్ అయింది, అక్కడ శని బుధులు వచ్చారు, కొంచెం ట్విస్ట్ అండ్ టర్న్ తోనే నెట్టుకు రావాల్సి వచ్చింది అనమాట, అర్థమైందా? అక్కడ ప్రాజెక్ట్స్ కొంచెం ఇబ్బంది అయ్యి. సో అట్లా ఈ బీసీపీ మెథడ్ ఇక్కడ D1 లోను, తర్వాత ఇప్పుడు ఇదే దాన్ని మనం ఇక్కడ D9 లో కూడా బీసీపీ మెథడ్ అప్లై చేస్తారనమాట. సేమ్ బీసీపీ మెథడ్ని ఇప్పుడు ఈ ధనుర్లగ్నానికి ఫస్ట్ హౌస్ ఎంత ఒక్కొక్క సంవత్సరం చేసుకుంటూ వచ్చేసేసి, సో దిస్ 9th హౌస్లో అక్కడ మనం ఇప్పుడు చూసిన హౌస్
ఏదైతే ఉందో ఆ హౌస్ మళ్ళీ సేమ్ ఇది ఒకటైతే మళ్ళీ 13వ సంవత్సరం అవుతుంది. అట్లా 2019 ఏమవుతుంది, ఏ హౌస్ అవుతుంది, అక్కడ ఉన్న కాంబినేషన్ ఏంటిది, అక్కడ గ్రహం ఏంటిది, ఇలా డిస్పాజిటర్ థియరీ లాగా వాడి చెప్తా ఉంటారు. మనం అదంతా వాడడంలే, బట్ చెప్తున్నా అట్లా కూడా కరెక్ట్ చేయొచ్చు. అంటే మనకి చాలా తెలిసినా కానీ పని చేసేది ఒకసారి ఇది D9 బెటర్ అండి. పెట్టానండి. ఇప్పుడు 39th ఇయర్ ఆయనకి 8th హౌస్ ఆపరేట్ అవుతోంది అని అనుకున్నాం కదా. D1 అక్కడ ఆపరేట్ అయింది, ఇక్కడ కూడా ఆపరేట్ ఇప్పుడు అవుతుంది. ఇక్కడ 39th ఇయర్ అంటే మనకి ఏది వస్తుంది నవాంశలో? సేమ్ అంతే. ఇప్పుడు 8th హౌస్ ఇప్పుడు 39 కాదు కదా, అది 39 అంటే ఇక్కడ సేమ్ థర్డ్ హౌస్ కదా. ఇప్పుడు అక్కడ కూడా నవాంశలో థర్డ్ హౌస్ చూడండి. సారీ 29th ఇయర్ ఏది ఇందాక ఒకటి అష్టమం ఆపరేట్ అవుతోంది. అది 2019 కదా. 2019 లో ఏ ఇయర్? 2019 లో నవాంశలో 8th హౌస్ చూడండి, 32nd ఇయర్. 32nd ఇయర్ 2019 లో నవాంశలో 8th హౌస్ చూడండి. 8th లార్డ్ 9th లో ఉన్నాడు, మరి ఇబ్బందా కాదా? ఇక్కడ కూడా సరిపోయిందా? D1 లోను D9 8th లార్డ్ 9th లో ఉండడం మంచిదేం కాదు కదా. ఇక్కడ కూడా ఇబ్బంది ఉంది, రెండింటి దగ్గర ఇబ్బంది ఉంది కాబట్టి ఆయన ఖచ్చితంగా ఇబ్బంది ఉంటుంది. అదే ఒకటి తీసుకొని స్థలం కొంచెం లిటిగేషన్ అయ్యి మళ్ళీ దాన్ని అమ్మేసి ఒక 6 months. ఓకే, కానీ ఇక్కడ ఇప్పుడు మరి ఆయన అంటున్నారు స్థలం అదంతా కదా, అంటే 4th హౌస్ ఆపరేట్ అవ్వాలి కదా. అమ్మో అవన్నీ ఇప్పుడు నేను చూడడం కాదనమాట, అసలు జస్ట్ ఇట్లాంటి ఒకటి ఉంది అని చెప్తున్నాను. ఇదంతా మీరు కావాలంటే భృగు చక్ర పద్ధతి అని చెప్పి కొట్టేసేసి చదవండి, ఏం ఇన్ఫర్మేషన్ వస్తుందో. నేను ప్రాక్టీస్ చేయట్లేదు, జస్ట్ ఇలాంటిది ఒకటి ఉంది అని చెప్పి చెప్తున్నాను అంతే. జస్ట్ ఇంట్రడక్షన్ టు ద బీసీపీ అంతే. మీరు అట్లా వేసుకున్న 4th లార్డ్ ఫాలో అవుతున్నాడు కదండి సెన్ని. అవన్నీ రిలేట్ చేసుకోవచ్చు అండి. అన్ని యూజ్ ఇంట్యూషన్ అని చెప్తాడు. యూజ్ ఇంట్యూషన్ అనగానే నాకు ఫీజులు ఎగురుతాయి అనమాట. సో మాకు లేదు కదా, అది ప్రాబ్లం. చెప్పండి. నాకు 2-3 డౌట్లు ఉన్నాయి. చెప్పండి. ఇక్కడ ఉపగ్రహాన్ని పెట్టారు సార్, ఏందా సార్ అది? అది కూడా ఇట్లాంటి టాపిక్ కదండి, ఉపగ్రహాలు. రవికి రిలేటెడ్ కదా, రవి ఈ నక్షత్రంలో ఉంటే అట్లా 9 రకరకాల ఉపగ్రహాలు ఉంటాయి తెలుసు కదా. మీకు ప్రిడిక్షన్ చెప్పలేనప్పుడు ఉపగ్రహాలను తీసుకొని చెప్పమని చెప్పారు కదా క్లాసిక్స్ లో. కరెక్టే, కానీ అందులో ఓన్లీ గుళిక, మాంది, ఇంకోటి ఏదో ఉంటుంది సార్. చాలా ఉన్నాయి కదా ఉపగ్రహాలు. అవునవును ఉన్నాయి. అవన్నీ ఇక్కడ క్యాలిక్యులేట్ చేసి పెట్టాం అంతే. ఓకే క్యాలిక్యులేషన్ అదొకటి సార్. జస్ట్ క్యాలిక్యులేట్ చేసి పెట్టాం, మీకు పనికి వస్తే వాడుకోండి. కారకాస్ కూడా క్యాలిక్యులేట్ చేసి. కారకాస్ ఏంటి సార్? అంటే హైయెస్ట్ డిగ్రీస్ ఉన్న ప్లానెట్. ఆత్మకారక, అమాత్యకారక, ధారాకారక. మీరు రాహుకేతుల్ని కన్సిడర్ చేస్తారండి? చేయలేదు కదా దీనిలో. ఒక పెద్ద కాంట్రవర్సీ. కాంట్రవర్సీ. మరి రాహుకేతులు ఈక్వల్ డిగ్రీస్ ఉన్నప్పుడు అసలు ఎట్లా కన్సిడర్ చేస్తారండి? వాళ్ళు డిగ్రీస్ లో సార్ట్ చేస్తున్నప్పుడు హౌ దే విల్ కన్సిడర్? రాహుకేతు విల్ బి ఈక్వల్ డిగ్రీ అయినప్పుడు ఎట్లా సార్ట్ చేస్తారు చెప్పండి? దట్స్ నాట్ ద లాజిక్ కదా. ఇప్పుడు ఇవ్వండి మరి సాటర్న్ యురేనస్ నెప్ట్యూన్ ప్లూటో అవి తీసుకోరండి, అవి తీసుకోరు. వీళ్ళు ఓన్లీ సప్తగ్రహాలని తీసుకొని చేశారు కదా. జైమిని కూడా మనకు తెలియదండి, మనం వీక్ దాని లోపల. అర్గళాలు ఏమన్నా చూపించారండి ఇందులో? భావమా? అర్గళ ఇది కూడా జెమిని కాన్సెప్టే. ఓకే, మీకు ఏదైనా ఐడియాలు ఉంటే మీకోసం ఒక పేజ్ బిల్డ్ చేస్తా. ఎవరైనా కానీ చెప్పండి, మీ ఐడియాస్ ఏంటో చెప్పండి, మీ ఇన్పుట్ ఏంటిది, అవుట్పుట్ ఏం రావాలో చెప్పండి, విల్ బిల్డ్. అందుకోసం ఇక్కడ మన వెబ్సైట్లో కూడా పెట్టాం. మీరు ఇమాజిన్ చేసుకోండి, మీ ఇమాజినేషన్ మెల్లగా బిల్డ్ చేస్తాం. టూల్స్ ఫర్ టూల్స్ ఏదైనా మీ పని చేస్తా అంటే పెడతాం ఆ వెబ్సైట్లో. నాకు ఈ క్లాస్ వచ్చి అంటే విజ్ఞాన పండిత వాటి ఏమి తెలియదని తెలుసుకుంటున్నాను సార్ నేను అసలు. ఓకే ఈ రోజు నన్ను పైకి లేపే టార్గెట్. నాకు ఇన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయి, అసలు ఇంత నాలెడ్జ్ ఉంది అసలు. అవును, చాలా ఉన్నది. మనం ఏది ప్లస్లు అన్ని పట్టుకొని పోవాలి. మైనస్ చాలా ఉంటాయి తెలుసుకోవడానికి, కానీ టైం మన జీవితం కూడా సరిపోదు అనమాట. అదే కొన్ని చూస్తే చాలా డిమోటివేటింగ్ వస్తుందండి. ఏం తెలియదు అసలు, ఎన్ని తెలుసుకుంటాం ఇంకా, అసలు లైఫ్ చాలా చిన్నగా ఉంది. అవునవును,
అదే ఏదో ఒక దాంట్లో గురుగారు లైఫ్ అంతా ఏం తెలుసుకోవాలంటే నీకు తెలియదు అని విషయం తెలుసుకోవాలి. ఆస్ట్రాలజీలో అంతం ఉండదు సార్, తెలుసుకుంటూనే ఉండాలి అది. అదే నాకు అదే అనిపిస్తుంది. కాబట్టి దాన్ని అనంతం చేయకుండా ఆ, కావాల్సింది ఎంతో ఏదో పెట్టుకుని మనం మనకు పోవాలి. కావాల్సింది మెయిన్ గా తెలుసుకోవాలి సార్. మరీ అంత తెలుసుకున్నట్టు మన జీవితం సరిపోదు కావచ్చు. అందుకే సో చాలా ఉంటుంది అడవి, కానీ మనకి గురువు దొరకడం అనేది ఒక డైరెక్షన్ లో వెళ్ళడానికి అవకాశం ఇస్తుంది. ఆ, బట్ డెఫినెట్లీ దట్స్ ఎ గుడ్ వన్. బాగుంది సార్ subject. లేకపోతే మాత్రం ఇప్పుడు 10 ఏళ్ళు మీరు నేర్చుకున్నారు, వర్కౌట్ కాలే కదా. ఏం అవ్వలేదు సార్, అందుకే కన్ఫ్యూజ్ అయ్యి మానేసాను సార్. దాంతో కంపేర్ చేస్తే 1 year లో వర్కౌట్ అయింది కదా. పర్ఫెక్ట్ గా సార్ సూపర్ అయింది సార్, వర్కౌట్ అయింది సార్. పర్ఫెక్ట్ ప్రిసైజ్ గా ఇంకా ఇంక చెప్పగలుగుతున్నాను ఈ 1 year మనం అన్ని మంచిగా చార్ట్స్ అన్ని తెచ్చుకొని, ఎన్ని ఉంటాయి అన్ని చార్ట్స్. మీ దగ్గర చార్ట్స్ లేకపోతే సెలబ్రిటీ చార్ట్ వేసుకుంటే వెళ్ళిపోదాం మనం. మన దగ్గర ఇంకా Charts కూడా మళ్ళీ కంపాటబిలిటీ charts కూడా టాపిక్, ముహూర్త టాపిక్ 2 టాపిక్లు ఉన్నాయి. నాకు తెలిసి ఆ. అది టైం వేస్ట్ అయ్యిద్దంటే అది కూడా చెప్పను. సార్ సార్ సార్. లేదంటే Time చెప్తాను. ఎందుకు waste అయితే సార్? ఆ 2 చాలా ఇంపార్టెంట్ సార్. డబ్బులు వచ్చేటి వారు ఉండే ఓ, జాతకం సరే సార్, చెప్పాలంటే అలాగే. అది కాదు సార్, జాతకం చెప్పాలంటే 3-4 గంటలు కూర్చోబెట్టి ఇంత ఇది జరిగింది అది జరిగింది అని చెప్పాలి. ముహూర్తం అంటే మామూలుగా ఈ టైంలో చేసుకొని చెప్పాలి. అది మెయిన్ సార్, చాలా ఇంపార్టెంట్ గానే అది. ఎట్లా ఎస్, sync అయితే దానిలో బేసిక్ క్లాసిక్ రూల్స్ అన్ని చెప్పి నా కస్టమైజేషన్స్ కూడా చెప్పాలని ఉన్నది. సో ఎవ్రీ మూమెంట్ లో కూడా మీరు ఎంత ఎంత లెస్ స్పేస్ లో కూడా మీరు ముహూర్తం పెట్టుకోవడానికి ఛాన్స్ దొరుకుతుంది అనమాట. వాట్ ఆర్ ద క్లాసిక్స్. ఏదో బ్యాంక్ అకౌంట్కి వెళ్ళాలి, బాగుంటుందా, చిన్నదానికి అర్థమైందా? ఆహా, ఓకే ఓకే ఓకే. చిన్నదానికి కూడా, చిన్నదానికి స్పేస్ ఉండదు, స్పేస్ క్రియేట్ చేసుకోవచ్చు మనం. Yes. అదేదో డైలాగ్ లెవెల్ అది అక్కడ లేకుండా కానీ మనం క్రియేట్ చేసుకోవచ్చు అంత. చేసుకోవచ్చు, ఉన్న దానిలో చేసుకోవచ్చు, ఉన్న దానిలో పర్ఫామ్ చేస్తాం. ఇంకొకటి సార్, ఇంకొక డౌట్. బీటీఆర్ లో డౌట్లు అయిపోయినాయా? బీటీఆర్ అయితే డౌట్లు అయిపోయి సార్. యానిమేషన్స్ నచ్చిందా? ప్రెజెంటేషన్ బాగుందా? ప్రెజెంటేషన్ చెక్కింది సార్ క్లాస్ అసలు. ఓకే. ఆ కలర్ కాంబినేషన్స్ మీరు చెప్పారా? మాకు డిజైన్ సిస్టమ్ ఉంది, ఆ డిజైన్ సిస్టమ్ లోనే చేయాలి, ఎక్కువ తక్కువ చేయద్దు. ఓకే ఓకే. ఎస్, వదిలేద్దాం. ఇంకోటి సార్, మొన్న మేము ఈ పాత ఒక్క వీడియో చూడడానికి కుదిరింది సార్, పాత రీసెర్చ్ కాల్స్. అప్పుడు డౌట్ వచ్చింది, మీరు ఒక్కొక్కసారి ఒక్కొక్క రీసెర్చ్ కాల్స్ లో అంటే ఏమంటే ఇక్కడ బీటీఆర్ లో అయితే డౌట్ లేవు. బీటీఆర్ లో అయితే ఏం డౌట్ ఓకే, ఇంకెవరికి కూడా ఏమి డౌట్ లేవా బీటీఆర్ మీద? సార్ ఇవాళకి రావు కానీ వస్తాయి, మెల్లిగా వస్తాయి. ఓకే, సరే సరే. వచ్చే క్లాస్ ఏంటిది మరి? వచ్చే వారం, ఇప్పుడు ఆదివారం కాబట్టి వచ్చే వారం మళ్ళీ మళ్ళీ కొంచెం రేజ్ అవుతాయి మనకు. శనివారం రోజు మళ్ళీ బీటీఆర్ డిస్కస్ చేద్దామా, వేరే ఏదన్నా టాపిక్ డిస్కస్ చేద్దామా? బీటీఆర్ లో ఏం డిస్కస్ చేయాలన్నది ఏం తప్పట్లేదు సార్, ఎందుకంటే మీరు మిషన్ ఇచ్చారు, గురుగారు ఆయన టేబుల్ ఇచ్చారు, అంతే. జస్ట్ క్లిక్ చేసామా, వాడుకున్నామా. అంటే మనం కొన్ని చార్ట్లు తీసుకుని బీటీఆర్ చేసి మనకు వస్తుంది, అర్థమవుతుంది అంటే చేసాం కదండి మనం. అసలు మన కేస్ స్టడీ ఇది కాదు. ఇప్పుడు ఈ క్లాక్ సింబల్ దాంతో వస్తుంది మనకి, అది కాకుండా రూలింగ్ ప్లానెట్స్ తో మనం ట్రై చేస్తే యా రూలింగ్ ప్లానెట్స్ తో మీరు వేసుకోవచ్చు అండి. ఓకే ఓకే. అది మనం ఓన్ గా ప్రాక్టీస్ దానికి అట్లా నాకు ఇట్లా లైక్ ఒక మిషన్ లాగా, చేతికి వాచి లాగా ఇట్లా ట్యాప్ చేయగానే నా ఎమోషన్ రికార్డ్ చేయాలనేది చెయ్యాలన్నది బీటీఆర్ కోసం. అర్థమైందా? జస్ట్ ఇట్లా ట్యాప్ చేయగానే దాని లోపల రేటింగ్ చూపించవచ్చు, రీజన్ చూపించవచ్చు. జస్ట్ వాయిస్ కమాండ్ లాగా చాట్ జీపీటీకి ఇస్తే అది స్టోర్ చేసేసుకొని మనకి డేటాని పంపిస్తూ ఉంటుంది అనమాట. పంపిస్తూ ఉంటే ఓవర్ ద టైం 6 months లోనో 1 year లోనో అద్భుతంగా మన బర్త్ టైంని ఆటోమైజ్డ్గా వాడే రెక్టిఫై చేసుకుంటాడు, మనల్ని అడిగే పనే లేదు. అట్లా ఆటోమైజ్ చేయాలని ఉన్నారు. ఐఓటీ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్. ఉన్న దాంతోనే ఆల్రెడీ ఏదో యాప్ ఉంటుంది కదా, వాళ్ళు వాడేది యాపిల్ వాచ్ ఏదో ఉంటుంది కదా, మొబైల్ యాప్లో కూడా చేసుకోవచ్చు కదా మనం. చిన్న దాన్ని ఏమంటారు, వెబ్ యాప్ చేసుకోవచ్చు, చిన్న యాప్స్ చేసుకొని దాంతో జస్ట్ ట్యాప్ చేసాడు, ట్యాప్ చేయగానే రెడ్ గ్రీన్ ఎల్లో కనబడుతుంది, వాడి ఎమోషన్ ఫీలింగ్ ఏందో జస్ట్ క్లిక్ చేయడం, వదిలేయడం. చెప్పాలనుకుంటే వాయిస్ మెసేజ్ చెప్పడం, అంతే. అప్పుడు మీరు ఏదైనా ఒక చార్ట్ కి బీటీఆర్ చేసి ఉంటారు కదా, మీరు అది నా చేసిన నేను చూపిస్తా. నేను విండోస్ మిషన్ లో ఉంది, నేను చూపిస్తా. ఈ క్లాస్ లో చూపించలేను. ఎగ్జాంపుల్ ఇట్లా ఎవరన్నా ఒక ½ రేంజ్ ఇచ్చింది, నేను అప్లై చేశానండి. మీరు ఈ వీడియోస్ చూడండి, ఆల్రెడీ బీటీఆర్ వీడియోస్ చేశాను. దీనిలో ఆల్రెడీ ఉన్నాయి, మీరు బీటీఆర్ అని కొడితే మీకు వస్తాయి. దానిలో అవే చేసిన మీకు ఉదాహరణలను చూపించి కూడా బీటీఆర్ అని కొట్టారనుకోండి, మీరు నేను చేసిన మళ్ళీ సేమ్ అదే కష్టం. ఏం చేయాలి? 10 ఉదాహరణలు ఉన్నాయి. 10 ఉదాహరణలు. అవును, ఇది చాలా బాగుంటుందండి ఈ వీడియో.
నేను ఇది ఫాలో అయ్యి మా మదర్ది రెక్టిఫై చేశాను అనమాట లాంగ్ బ్యాక్. కానీ ఇప్పుడు చాలా ఈజీ అయిపోయింది అనుకోండి. ఇప్పుడు చూడండి దీని లోపల ఎగ్జాంపుల్ యాజ్ పర్ హాస్పిటల్ మెన్షన్డ్ 126, ఇట్ కుడ్ బి 150 to 150 బిట్వీన్. అర్థమైందా? సో రేంజ్ 1 hour అనమాట. సో కొన్ని ఈవెంట్స్ కూడా ఇచ్చారనమాట ఈ నేటివ్. ఇప్పుడు ఆ నేటివ్ ఇచ్చిన దాన్ని బట్టి మనం రూలింగ్ ప్లానెట్స్ మోషన్ వాడి మనం ఎట్లా సైన్ సబ్ ఎట్లా సెలెక్ట్ చేసాం. సేమ్ ఇప్పుడు నేను మీకు చెప్పింది అనమాట ఆ ఎగ్జాంపుల్ మొత్తం. జోన్స్ ఏమొచ్చాయి, ఆ జోన్స్లో నుంచి ఏం తీసుకున్నాం మనం. మళ్ళీ నెక్స్ట్ ఇంకో చార్ట్, ఇంకో సిచ్యువేషన్, అట్లా 10 ఎగ్జాంపుల్స్ ఇచ్చామన్నమాట ఒకటే దానిలో. చూసారా? ఓకే సార్. హ్యాపీగా చూడొచ్చు. ఇక నా లోకల్లో ఉన్నాయి కూడా మీకు చూపిస్తాను. ఇంకా అంతే సార్, ఈ నష్ట జాతకులు అన్నారు కదా, మరి వాళ్ళకి రఫ్ గా ఇప్పుడు పాతకాలం వాళ్ళు రాసుకోకపోతుండే కదా సార్, ఒకవేళ కనిపెట్టాలి అంటే పాసిబులా? కనిపెట్టాలంటే మీరు ఒక రీసెర్చ్ చేసినట్టే పెద్దగా. అసలు ఇంతకీ మీరు కనిపెట్టి ఏం చెప్దామని అనేది క్వశ్చన్ కదా, దానికి ప్రశ్నే తీసుకుంటే అయిపోద్ది కదా. అర్థమైందా? వాళ్ళకి ఏముంటుంది క్వశ్చన్, ఆ క్వశ్చన్కి ప్రశ్న తీసుకుంటే అయిపోద్ది. ఇప్పుడు 90 ఏళ్ళు ఆయన అడుగుతాడు, ఏం అడుగుతాడు, మా మనవరాలు పెళ్ళి ఎప్పుడు అని అడిగాడు. వాళ్ళ చాట్ లేదా, వాళ్ళది ఉంది కదా, వాళ్ళు చూసుకుంటే అయిపోద్ది కదా. లేదు ఆరోగ్యం ఎట్టా ఉంటుందని అడుగుతాడు, హాస్పిటల్కి వెళ్తే అయిపోతుంది కదా. ఎన్ని రోజులు ఉంటానని అడుగుతాడు, అది చెప్పం కదా మనం. అది సో ఏముంటుంది అనేది క్వశ్చన్ అనమాట. క్వశ్చన్ని బట్టి, రిక్వైర్మెంట్ని బట్టి. లేదంటే నాకు 90 ఏళ్ళు, నేను ఇప్పుడు ఒక 10,000 కోట్లు ఇన్వెస్ట్ చేద్దాం అన్నాను. ఎస్, డెఫినెట్లీ వీ విల్ వర్క్ ఆన్ ఇట్. వాళ్ళు చేసే ఇన్వెస్ట్మెంట్ ముందు మనకి ఇచ్చేది పెద్ద విషయం కాదు కాబట్టి అదేందో సాధిద్దాం. అప్పుడు రిక్వైర్మెంట్, డిమాండ్, దాన్ని బట్టి ప్రొసీజర్ ఎంచుకుంటాం, ముందుకెళ్ళిపోతాం. ఇది బర్త్ టైం అని దొరకబడతాం. అది ఇంకా ఏం లేదు, దట్స్ ఇట్. ఇది BTR యా, ఇంకా క్వశ్చన్స్ అయిపోతే ఇక టాటా బై బై. చెప్పండి క్వశ్చన్స్. ఇది మీరు కొన్ని వీడియోస్ అట్లా చెప్పారు సార్, ప్రోగ్రెషన్స్ అవి చూసి సడన్ గా ఏదో నీకు చదువు మీద ఇంట్రెస్ట్ కానీ, లేదా చదువు బాగా చదువుకోవడం కానీ, లేదా నువ్వు ఇంటెలిజెంట్ అయిపోయావు అనుకోవడం కానీ, అది చెప్పారు సార్ మీరు. అంటే కొన్ని వీడియోస్ ఏదో ఫోకల్ ప్లానెట్ ఉంటుంది అక్కడ, ఆ ఫోకల్ ప్లానెట్ తో ఆస్పెక్ట్ పడుతుంది అనమాట. అంటే ఇప్పుడు మీరు లగ్నంలో మార్స్ ఉన్నాడు, ఆ మార్స్ అనేవాడితో మంచి ఆస్పెక్ట్ ఫామ్ అయింది అనుకో, డెఫినెట్లీ సిగ్నిఫికెంట్ గా ఇస్తుందా ఇవ్వదా లైఫ్, అది ఇట్స్ ఆస్పెక్ట్. బట్ కాకపోతే సిగ్నిఫికెంట్ ప్లానెట్ ఉన్నప్పుడు మరి సిగ్నిఫికెంట్ గా ఇస్తుందిగా. మీ దగ్గర ఏదైనా చార్ట్ ఉందా, లెస్ట్ ఊరికే క్వశ్చన్ అడుగుతారా? సార్ చార్ట్ తీసుకోలేదు సార్, అది నా చార్ట్ మీద చెప్పండి. ఏముంది కదా మీ క్వశ్చన్. ఇప్పుడు మీకు ఇప్పుడు మార్స్ ఆస్పెక్ట్ వచ్చిందండి. ఇప్పుడు ఏ ఇయర్లో వచ్చింది? ఇక్కడ చూడండి, 2020లో ఆస్పెక్ట్ వచ్చింది. ఎక్సలెంట్ ఆస్పెక్టా కాదా? 10th హౌస్ ఎక్స్టైల్ 2019 తర్వాత 2020 నుంచి 10th హౌస్ ఎక్స్టైల్ మార్స్ అంటే లగ్నంలో లగ్నాధిపతి మనకి పంచమహాపురుష యోగము, రుచిక మహాపురుష యోగం ఫామ్ చేసి ఎక్సలెంట్ గా పోతుంది. ఈజ్ ఇట్ గ్రేట్ ఆర్ నాట్? గ్రేట్ సార్. గ్రేట్ అన్నప్పుడు మన లైఫ్ అంతకు ముందు నుంచి ఒక 5 రెట్లు పైకి పోవాలా, కిందికి పోతుందా? పైకి వెళ్ళాలి సార్. ఎందుకంటే అప్పుడు కరెక్ట్ గా ఆ టైంకి నేను ఫుల్ టైం వదిలేసి కంప్లీట్ ఫ్రీలాన్సింగ్ లోకి వచ్చాను. ఫుల్ టైం జాబ్ పోయిందని తీసుకోకూడదు. ఫ్రీలాన్సింగ్ వల్ల 4 రెట్లు ఎక్కువ సంపాదించుకుంటామని చెప్పాలి మరి. ఓకే ఓకే, గాట్ ఇట్. సో మనకున్న సిగ్నిఫికెంట్ ప్లానెట్, సిగ్నిఫికెంట్ ఇది రావడం అనేది ఇంపార్టెంట్. సిగ్నిఫికెంట్ ఒకరికి యాక్సిడెంట్ అవుతుంది, ఇట్లాంటి ఆస్పెక్ట్ కూడా ఉంటుంది. అర్థమైందా? అయ్యో ఇక్కడ నుంచి నువ్వు రియలైజ్ అవుతావు, లేదంటే పెద్దగా జరగాల్సింది చిన్నగా జరిగిపోయింది. మళ్ళీ దశాభుక్తులు ఉంటాయి మళ్ళీ. అర్థమైందా? ఆ దశాభుక్తి ఏమొచ్చింది? మెర్క్యూరీ వచ్చింది. మెర్క్యూరీ ఇస్ ఇన్ ద కనెక్టెడ్ టు ద మళ్ళీ మార్స్ అయినా, మళ్ళీ ఆ రుచిక మహాపురుష యాక్టివేట్ అయిందా? మరి ఖచ్చితంగా ఒక హాఫ్ పోయినా ఇంకో హాఫ్ అయినా కానీ ట్విస్ట్ అండ్ టర్న్ చేసి పైకి లేపాలన్నా వద్దా? లేపాలి సార్. కరెక్ట్ గా ఆ టైంలోనే, కరెక్ట్ గా అదే 2018 నుంచి స్టార్ట్ అయింది. కరెక్ట్ గా ఆ టైం లోనే యూఎస్ వెళ్ళాను నేను. మీరు ఫుల్ టైం మానేయడం కూడా సడన్ ఈవెంట్ అయినా అండి? సడన్ ఏం లేదండి, అంటే అది ఆల్రెడీ నలిపేశారండి. ఇంతకు ముందు చూడండి, వీనస్ స్క్వేర్ సాటర్న్ జరిగింది. అర్థమైందా? ఫ్రస్ట్రేషన్ ని పెంచేశారు. అర్థమైందా? ఇవన్నీ మనతో అయ్యేది కాదని ఆయన డెసిషన్ తీసుకున్నట్లు లెక్క. అంతకు ముందు ఏం జరిగిందో చూడండి ఆస్పెక్ట్. మెర్క్యూరీ థర్డ్ అండ్ 6th లార్డ్, అవునా? సో మరి సఫరింగ్ ఇస్తాడు కదా. ఎస్ సార్. అంటే అదేంటంటే ఒక కంపెనీతో ఉన్నాను L1 మీద వెళ్ళి, అది మరి టార్చర్ ఉండే అనమాట మేనేజర్. అట్లా అంతకు ముందు జరిగిన దాన్ని బట్టి స్టోరీ ఫామ్ చేసుకోవాలి మనం.
ఓకే ఓకే, ఇది ఎందుకు ఇవన్నీ మనతో వర్కౌట్ అయ్యేటట్లేవులే ఉమ్. అని చెప్పేసి కంపెనీ మారిపోయాను అనమాట. అంటే వేరే H1 కి వచ్చాను, నేను L1 నుంచి H1 కి వచ్చాను. ఎందుకంటే L1 అంటే ప్యూర్లీ డిపెండెంట్ కదా, ఎంప్లాయర్ కూర్చోమంటే కూర్చోవాలి, లేకపోతే లేక. ఓకే ఓకే, సో H1 అంటే మనకి ఎంప్లాయర్ నచ్చకపోతే మార్చేయచ్చు అనమాట. ఓకే నైస్ నైస్. సో అందుకని ఆ Sir. కంపెనీకి వచ్చేసి Yes, sir. చిన్న డౌట్ సార్. ఎస్ బీటీఆర్ సార్, ఇప్పుడు మనం ఇప్పుడు మామూలుగా ఇప్పుడు హాఫ్ అన్ అవర్ అట్లా ఏముండదు సార్. ఇప్పుడు వచ్చేది డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్ ఉంటున్నాయి కదా దాదాపు. అంటే మనం ఒక 10 నిమిషాలు అట్లా వెనకకి తీసుకోవాలా సార్, ఒక ముందు కూడా తీసుకునే అవకాశం ఉందా? అంటే డిపెండ్స్ అండి. ఇప్పుడు మా తాతయ్య ఆస్ట్రాలజరు ఆయన దగ్గర ఉండి రాయించాడంటే ఆయన తల బయటికి రాగానే రాయిచ్చేస్తాడు. మరి అర్థమైందా? అస్సలే ఊరుకోడు. కాబట్టి ఆహా. ఫస్ట్ బ్రీత్ తర్వాత జరుగుతుంది. అట్లాంటి వాళ్ళకి ఇప్పుడు యుఎస్ బార్న్ వీళ్ళందరికీ కూడా ఓ 2-3 నిమిషాలు ముందుకే పోతూ ఉంటుంది బర్త్ టైం ని అడ్జస్ట్ చేస్తే. అట్ట కాదండి, మెల్లగా రాశారు, ఎవరో రాశారు అని అంటే ఓ 5 నిమిషాలు 10 నిమిషాలు వెనక్కే పోతుంది. ఓకే ఓకే, నర్స్ రాశారు, డాక్టర్ రాశారు అంటే వాళ్ళు అయిపోయిన తర్వాత చేతులు అయిపోయిన తర్వాత కలుపుకొని- రాస్తారు కదా జనరల్ గా. ఓకే, ఓకే. ఆహా. లేదంటే మా అమ్మ చూసింది కరెక్ట్ గా 3:14 కనబడుతుందట క్లాక్ అంటే, ఇప్పుడు డెలివరీ అవుతుంటే మీ మదర్ అంత కాన్సన్ట్రేషన్ ఎందుకు చేస్తారు చెప్పండి బర్త్ టైం ని? Yeah. మెల్లగా తర్వాత 5 ఫస్ట్ నిమిషాలు. బ్రీత్ కూడా చెప్పలేం maybe మీరు కదా. అన్నట్టు అంటే చెప్పలేం. దాదాపు మనము ఎప్పుడు బీటీఆర్ లో బ్యాకే తీసుకుంటాం సార్, ఫ్రంట్ అంటే ముందుకు తక్కువ పోతుంటాం. ముందుకు పోతామండి, ఒక 5 నిమిషాలు ఉంటే పోతాం, కానీ 15 నిమిషాలు ఉంటే పోలేం కదా. బ్యాక్ అయితే ఒక 10 మినిట్స్ దాకా రావచ్చు. బ్యాక్ అయితే 10 మినిట్స్ దాకా రావచ్చు. ఇంకా ఎక్కువ రావాల్సి వస్తా ఉంటే పరిస్థితులను బట్టి మళ్ళీ చూసుకొని మళ్ళా- చేసుకోవాలి. రూలింగ్ ప్లానెట్స్ ఉంటాయి కదా, మళ్ళీ అప్పటికి మళ్ళీ రూలింగ్ ప్లానెట్స్ తీయాలి ఆయుధం. అది కాదు, లోపల ఉన్న మ్యాజిక్ వాడిని తీయాలి మ్యాజిక్. అది సో మీరు ఇందాక 9 months అన్నారు కదా, ఒక అతనికి ఎందుకంటే అంత టైం పట్టింది రూలింగ్ ప్లానెట్స్? అది చూపిస్తానండి, నాది చూపిస్తాను. ఆయన ఒకసారి మెసేజ్ చేయడు చెప్పినా కూడా. సో అట్లా డబ్బులు ఇస్తే అయిపోదు కదా బర్త్ టైం నోటిఫికేషన్, మెసేజ్ కూడా చేయాలి కదా. సార్ అసలు బర్త్ టైం ఎప్పుడు నోట్ చేయాలి సార్? ఒక్కొక్కరు ఒక్కొక్కటి ఫాలో అవుతారు అంటున్నారు కదా. ఇగో మీరు మీకు ఏది చెప్తే డాక్టర్ అది నోట్ చేయండి, ఇబ్బంది ఏం లేదు. అది ఆస్ట్రాలజర్ సమస్య, నాట్ ద మదర్ ఆర్ ఫాదర్ సమస్య. ఓకే. ఓకే, మాకు కూడా ఉండాలి కదండి జాబ్. ఓకే ఎస్. ఇంకా బాగుందా, నచ్చిందా? కొత్త టాపిక్ టాపిక్ కాదు కానీ అసలు మైండ్ బ్లోయింగ్ సార్. వీరమన్ గారు స్టక్ అయిపోయారు, shock. స్టక్ అయిపోయారు సార్. సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు రూలింగ్ ప్లానెట్స్. సంభ్రమాశ్చర్యాలకు గురయ్యి రేపు ఇది కూడా బోర్ కొడుతుంది అంటారు కావచ్చు. ఏం లేదు సార్. పాపం 3023 గారిని టార్గెట్ చేసినట్టున్నారు కదా ఇవాళ. అదే వింటున్నా వింటున్నా Observe చేస్తున్నా, ఈ సంగతి observe చెప్తా. కాదండి, ఈ 2-3 months నేను మౌనంగా ఉంటే బెటర్ ఏమో. అలా ఏముందండి, మీరు మాట్లాడితే నాకు కొంచెం సరదా. ఏదో లేకపోతే మాట్లాడితేనే మీకు ఛాన్స్ దొరుకుతుంది కదా మళ్ళీ నన్ను వేసుకోవడానికి. ఎమోషనల్ డ్యామేజ్. అదేదో మేము వేసుకుంటాం. ఎవరిని ఉద్దేశించి కాదు, జస్ట్ కాదు కదా, నాకు ఒకటి ఏం డౌట్ వస్తుందంటే, ఇప్పుడు ఎవరికైనా ఇప్పుడు నెక్స్ట్ 2-3 months ఆర్ నెక్స్ట్ 1 year ఇలా ఉండబోతోంది అని మనం ప్రిడిక్ట్ చేస్తాం కదా, ఆర్ అవునండి, జాగ్రత్త పడతాం. అవును కానీ ఎంత జాగ్రత్త పడినా అది అయ్యేది అవుతుంది కదండి, మనం దాన్ని అయితే ఏం కంట్రోల్ చేయలేము అవును. కదా. దానికి పనికిరాదు కదండి ఆస్ట్రాలజీ. దానికి పనికిరాదు. ఇంకా మనము ఓకే ఇలా ఉంటుంది అని ఓకే ఇప్పుడు నేర్చుకుంటున్నాం, అంత బానే ఉంది, కానీ దాన్ని ఎట్లా మనం యూజ్ చేసుకుంటాం చెప్పండి? అదేనండి, సేమ్ యానిమేషన్ మళ్ళీ ప్లే చేస్తాం కావాలంటే. అర్థమైందా? గుంటల రోడ్ అంటే ఇప్పుడు మెల్లగా నెక్స్ట్ 2-3 పోతాం. months మెల్లగా పోండి, కంగారు ఏమున్నది, పరిగెట్టేయాలనా? లేదు అసలు టెన్షన్ ఏంటంటే ఆ బ్యాడ్ టైం లోనే మనలో ఉన్న నెగిటివ్ పర్సన్ బయటకు వస్తాడు, అసలైన వాడు వస్తాడు. అప్పుడు మీకు లర్నింగ్ ఛాన్సెస్ వస్తాయి అన్నమాట. మిస్టేక్స్ నుంచి మళ్ళీ నేర్చుకోవడానికి అవకాశం వస్తుంది, మళ్ళీ Actually- తర్వాత పర్ఫామ్ చేయడానికి ఛాన్స్ వస్తుంది గుడ్ టైం వచ్చాక. బ్యాడ్ టైం లో మంచిగా Actually- నేర్చుకుంటాం మేడం, ఇబ్బంది ఏం లేదు, చాలా నేర్పిస్తుంది బ్యాడ్ టైం. ఇంకోటి కూడా గమనించామండి, నేను గమనించాను. అది ఏంటంటే లైక్ జనరల్ గా నాకు అనిపించింది, మనకి బ్యాడ్ టైం అయినా గుడ్ టైం అయినా మళ్ళీ స్క్రీన్ ప్లే బ్యాడ్ Ah, అంటే good screen play, bad స్క్రీన్ ప్లే గుడ్ స్క్రీన్ ప్లే పడితే మళ్ళీ వేరేలాగా ఎక్స్పీరియన్స్ అవుతుందని ఒకటి. నెక్స్ట్ మనకు అసలు ఈ సబ్జెక్ట్ అంతా తెలియడం వల్ల కూడా మీరు తీసుకునే డెసిషన్ అంటే మీకు ఎంతో కొంత స్టెబిలిటీ, మెంటల్ స్టెబిలిటీ చేంజ్. బ్లెస్సింగ్ ఉంది కాబట్టి కొంచెం ఎగ్జామ్షన్ దొరుకుతుంది అన్ని తెలుసుకొని అని కూడా అనిపిస్తుంది. వాట్ ఈజ్ ఆస్ట్రాలజీ అంటే ఈరోజు టైం సెన్స్, కామన్ సెన్స్ లాగా ఆస్ట్రాలజీ ఇస్ ఎ టైం సెన్స్. మనకు కూడా వినోద్ గారు ఒకసారి నా చాట్ వేస్తారా? ఒకసారి నా చాట్ మీరు వేస్తారా? చెప్పారు కదా, మీరు చాట్ ఇస్తూ క్వశ్చన్లు ఏం అడగరు కదా.
హరి గారు ఇంకో దాంట్లో క్వశ్చన్ ఉంటాయి. ఈలోపు నేను క్వశ్చన్ అడుగుతాను, మీరు చాట్ చేస్తుండండి. చెప్పండి చెప్పండి. అయితే 03 ఆ, ఆ, మీరు బ్యాడ్ టైం అని చెప్పారు కదా వినోద్ గారు. అవును. 03 బ్యాడ్ టైం 03 బ్యాడ్ టైమ్ ఓకే, మీరు బ్యాడ్ టైం ఎట్లా ఉంది అని అంటే, ఓకే ఎండ కొడుతుంది మీకు, సో నీడ 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 వస్తుంది త్వరలో, వేచి ఉండాలన్నట్టు మీరు చెప్తారు కదా. సో కొంత సిచ్యువేషన్ ఎట్లా ఉంటుంది సార్, నాకు 10 years నుంచి బ్యాడ్ టైమే ఉన్నది సార్ అనేది బై డిఫాల్ట్ ఉంటుంది. ఆర్ 20 years నా లైఫ్ మొత్తం బ్యాడ్ టైమే ఉన్నది సార్ అనే క్వశ్చన్ కూడా వస్తుంది. అప్పుడు జయరామ చౌదరి గారు చెప్పారు. అట్లాంటప్పుడు దేని నీడ కింద చూడాలి అంటే వాట్ ఈస్ ఎట్లా చూడాలి? ఇదిగో 20 years వీనస్ దశ అండి బ్యాడ్ టైం కి. మాక్సిమం వీనస్ దశ 20, మ్యాక్స్ పెద్ద దశల్లోనే 20 సంవత్సరాలు కదండి. 20 సంవత్సరాలు దాటో 20 సంవత్సరాలు బ్యాడ్ టైం ఉందని అన్నారు అనుకోండి, ఇంకా మనం ఏం చెప్తాం, ఆ చార్ట్ని బట్టి చెప్పాలి. అర్థమైందా? బ్యాడ్ టైం ఉందని నిజంగా ఉండడము, ఉందని అనుకోవడం, రెండింటికి చాలా తేడా ఉంది. సో అదేందో మనం అర్థం చేసుకోవాలి కదా. అండ్ ఇంకోటి కూడా అండి, చాలా మంది గుడ్ టైం అంటే గుడ్ టైం వచ్చింది కదా అని చెప్పి ఇంట్లో పడుకుంటారు. ఏం చేయకుండా నాకు అవ్వలేదు అంటారు. అట్లా వాళ్ళకి పని చేయవు కదండి. అది అన్ని చాలా అనాలజీస్ ఎప్పుడో ఇంట్రోలోనే చెప్పుకున్నాం అనమాట. అవును, మనం పని చేస్తే గ్రహాలు మనకి పని చేస్తాయి. పని చేయనోడికి ఏం అడ్డుపడవు, పని చేసేవాడికి అడ్డుపడతాయి. మహా అంటే పని చేయనోడికి హెల్త్ పాడు చేస్తే తప్ప ఇంకేం చేయగలిగితే చెప్పండి. పాపం వాడే ఏం చేద్దాం అనుకుంటున్నాడు, వాటికి కూడా వర్క్ లేదు కదా. Yes అండి. వినోద్ గారు 03 అండి. ఎస్ అండి 03 ఇది కాదు 03 మెయిల్. ఓకే అండి. ఎస్ ఇది ఆ చార్ట్ లోకి వెళ్తారండి. ఇందాక బీసీపీ చార్ట్ అండి. బీసీపీ. ఎస్ ఈసారి మీరే చెప్పాలి. దాంట్లో కొన్నిట్లో ఖాళీగా ఉన్నాయండి. అది ఏందో ఖాళీగా ఉంటే రాస్యాధిపతి పట్టుకోండి. ఎక్కడ ఖాళీగా ఉంది? రాస్యాధిపతి పట్టుకోవాలా లేకపోతే ఆ హౌస్ యొక్క నక్షత్రాధిపతి? ఆహా లేదు లేదు, ఇప్పుడు 27వ సంవత్సరం, ఇప్పుడు 26 కదా, 27వ సంవత్సరం, 26వ సంవత్సరం ఉన్నది. 26వ సంవత్సరంలో ఇక్కడ ఎవరున్నారు? కేతు ఉన్నాడు. ఈ కేతువుని ఎవరు చూస్తున్నారు? పంచమాధిపతి అయిన వాడు చూస్తున్నాడు. ఇది మంచి విషయమేగా. అవును, అర్థమైందా? 6, 10 ఆపరేట్ అవుతుంది. చూడండి 27 అప్పుడు సప్తమాధిపతి ఎక్కడున్నాడు? పంచమాధిపతి. సో వచ్చే సంవత్సరం పెళ్ళి అన్నట్టే. అయిపోయింది జీవితం. అంతే కదా. మనం ఈ 26 degrees కి అది ఆ నక్షత్రాధిపతిని చూసుకోకూడదు. అవన్నీ చూడకూడదండి ఇక్కడ. బీసీపీ అంటే రాసులు, అధిపతులు, ఆధిపతుల్ని ఎవరు చూస్తున్నారు, ఎవరితో ఉన్నారు, అంతే, అంతవరకే. ఇప్పుడు ఇక్కడ పెళ్లి నెల చెప్పేశారండి. సప్తమాధిపతి పంచమాధిపతితో కలిసి ఉన్నాడు, ఇంకా పెళ్లికి ఏం ఇస్తాడు చెప్పండి? 5-7 లవ్ మ్యారేజ్ అయ్యేదని లవ్ మ్యారేజ్ ఏమో కదా పంచమాధిపతి. ఎలాప్పుడు మ్యారేజ్ అండి? ఏదో ఒకటి. అర్థమైందా? గౌరవప్రదంగా జరుగుతుంది ఏదైనా గానీ. అర్థమైందా? నెక్స్ట్ ఇయర్ లో అవునా? ఆల్రెడీ ఛాన్స్ ఉందని స్టార్ట్ అయిపోయింది కదా. అక్కడ రాహు చూసారా? రాహు మళ్ళీ గురు నక్షత్రంలో ఉన్నారు. అంటే రాహుని తీసుకోవాలి, మీరు గురు శనులతో కలిపి పెట్టుకోవాలి. అంతేనా? పంపించేయండి, లవ్ చేసేయండి మీరు. ఎక్కడండి రాహు ఎక్కడ చూస్తున్నాడు అసలు? రాహు ఏ నక్షత్రం? గురు నక్షత్రంలో ఉన్నారు. నక్షత్రాలు ఇక్కడ కూడా చూసారా? అట్లా కాదండి. ఇప్పుడు శనిని మాత్రమే తీసుకోవాలి. శనితో ఎవరు కలిసి ఉన్నారు, శని ఎవరు చూసారు, అంతే. అదంతా పక్కకి దారి మళ్ళీ ఇస్తున్నారు. జాగ్రత్తగా ఉండండి వీళ్ళతో. ఇప్పుడు ఇది 27 కి స్టార్ట్ అవుతారంట సార్. 27 కి అయిపోతుంది. అవును, 27 నుంచి 28 వరకు ఇదే పని చేస్తుంది. మళ్ళీ ఇప్పుడు ఈ 27th అడగండి. 28 కి మళ్ళీ బుధుడు సార్ మళ్ళీ యాక్టివేషన్ అంటే మళ్ళీ ఇప్పుడు బుధుడు కాదండి, అప్పుడు మీనం అధిపతి అనమాట. మళ్ళీ మీనం అధిపతి గురువు ఎవరితో ఉన్నాడు? శనితో ఉన్నాడు. అది కూడా బాగుంటుంది. హ్యాపీ మ్యారిటల్ లైఫ్ అది కూడా బానే ఉంటుంది అనమాట. ఓకే, అలా చెప్పాలా? అలా అది అష్టమాధిపతి అని ఎందుకు అనుకోలేదు? అష్టమాధిపతి బానే ఉన్నాడు కదా, కోణాధిపతి దశమంలోనే ఉన్నాడు, మంచిగానే ఉన్నాడు కదా సప్తమాధిపతితో. ఒక్కసారి అండి, అప్పుడు అమ్మ నాకు రాదండి బీసీపీ, ప్లీజ్ నన్ను ఇన్వాల్వ్ చేసి నన్ను ఫెయిల్ అయ్యేటట్టు చేయకండి. కాదండి, ఒకసారి వినండి. అష్టమాధిపతి గురువు శని సప్తమాధిపతితో కలిసి ఉన్నాడు కదా, అంటే 7 and 8 కాంబినేషన్ ఇన్ 10 ఇస్ సంథింగ్ నాట్ గుడ్ కదా. ఓకే, ఇప్పుడు ఏం చేద్దాం ఆయనని? ఆయన చేయడం కాదండి, అంటే డౌట్ కాదు వినోద్ గారు. ఇప్పుడు దశమంలో సాటర్న్ జూపిటర్, అందుకే మీరు ఇలా డౌట్లు అడుగుతారని నేను అది ఫాలో అవ్వట్లేదు. నేను ఓన్లీ చార్ట్ ప్రోగ్రెస్ దశ పట్టుకొని చక్కగా చెప్పుకుంటున్నాను. నాకు ఎందుకు అన్ని సమస్యలు చెప్పండి. ఓకే వినోద్ గారు, ఇది ఒక్కటి చెప్పండి అండి. ఇప్పుడు దశమంలో గురుడే బలమైన వాడు కదా, అట్లానే చూడాలా? ఇక్కడ అవన్నీ లేవు కదండి, అవన్నీ మీనాటు నాడి ప్రిన్సిపల్స్ కదా. అంటే ఇప్పుడు దశమంలోకి వెళ్ళినప్పుడు ఏ ప్లానెట్ బలమైందని చెప్పుకోవాలి? అది దీనిలో లేదు. బీసీపీలో అలా ఏమీ డిఫైన్ చేయలేదు కదా.
భృగు చక్ర పద్ధతిలో అలా ఏం డిఫైన్ చేయలేదు. ఓకే. కానీ వినోద్ గారు 25 సంవత్సరాలు వచ్చినప్పుడే నేను అబ్రాడ్కి వచ్చాను. అంటే ఆ వ్యయాధిపతి ఆ 25 ఉంది చూసారా, అవును, ఆ 25 వ్యయాధిపతి పంచమంలో ఉన్నాడు, దాన్ని లాభాధిపతి ధనాధిపతి లాభాధిపతి చూస్తున్నారు కాబట్టి చూస్తున్నాడు. డబ్బులు పెరుగుతాయి అన్ఎక్స్పెక్టెడ్ గా. అవన్నీ చెప్పుకోవాలి కదా, ఇవన్నీ 511 ఆపరేట్ అయినాయి కాబట్టి లవర్ కూడా దొరుకుతుంది అది అబ్రాడ్ లో, అవన్నీ చెప్పుకోవచ్చు అనుకుంటా. థ్యాంక్ యూ. ఎస్, అన్ని వినోద్ జరిగాయి, గారు అన్ని జరిగాయి. అంటే ఆయన ఇదంతా రికార్డ్ ఫ్యాక్స్ అవుతుందా ఉన్నారంటే దొరికారే. లవ్ మ్యారేజ్ చేసుకోవాలంటున్నాడు సార్ 302 ఆ, అదే ఇదంతా రికార్డ్ అదే అండి, అవుతుందా? మార్స్ వీనస్ చాలా క్లోజ్ గా ఉన్నారు కదా, మళ్ళీ వీనస్ ఇన్ ద స్టార్ ఆఫ్ మార్స్ విత్ అసోసియేటెడ్. శని ఒక్కడు తోడైతే మ్యాటర్ మారేది కానీ లేడు కాబట్టి కొంచెం సేఫ్. సరే ఇప్పుడు ఒప్పుకున్నాడు సార్, Just- మీరు చెప్పినప్పుడు ఒప్పుకున్నాడు, లవ్ మ్యారేజ్ అంటే అది కాదు ఒప్పుకున్నాడు. సార్, జారా దోషం జస్ట్ మిస్ అయ్యాడు కుర్రాడు. అదే మరి ఏం సార్ శాపం పెట్టాడు ఆయనకు భయపెట్టి. లేదు, ఇది చాలా బాగుందండి. చక్కగా 25, 26, 27 లైఫ్ నిజంగా టర్న్ అయిందంటే 25 దీన్ని బట్టి చూసాను. 25. ఓకే, అది అంతేనండి. ఇంకా చెప్పుకోవచ్చండి. రికార్డ్ వెళ్ళిపోతున్నాను చేయట్లేదా మనం? అంటే కాదండి, 36 తర్వాత ఇంకేం లేదా వినోద్ గారు? అది దాన్ని అప్పుడు update 36 చేయాలి వచ్చాక ఇంకా. కలవండి. అప్పటి సంగతి అప్పుడు చూద్దాం ఉండండి. అంతే, కానీ బాగుందండి బీసీపీ కూడా, అంటే ఈజీగా దానికి కూడా ఒక ఏదైనా కోర్సు పెట్టమంటారా? పెట్టండి. ఓకే, మా- పెడతాను. మా దీని కోర్సులో తర్వాత ఇంక్లూడ్- ఇంకా నేను డీటెయిల్స్ నేర్చుకున్నాక పెడతాను అలాంటి కోర్సు. సార్ ఇంత కష్టపడకుండా ఈజీగా ఒక చార్ట్ ని మనం అనలైజ్ చేయడానికి ఈజీగా చాలా అంటే ఇదిగో ఉంటాయి ఇక్కడ ఒక కదా ప్రాంప్ట్ ఉంది, దాన్ని కాపీ చేసుకుని వెళ్ళిపోండి. అబ్బా చాట్ జీపీటీ వద్దండి మాకు. ఓకే అండి, ఈజీగా కావాలి, యాక్యురేట్ గా కావాలి, మళ్ళీ అసలు ఏం గుర్తుపెట్టుకోవద్దు, చాట్ జీపీటీ రికార్డ్ అవుతుంది. వాడద్దు. రికార్డింగ్ అవుతుంది. ఓ సూపర్, అయితే యూట్యూబ్ లో వస్తుంది కదా. ఓకే, అది నేను అసలు ఇంకా చెప్పొచ్చండి ఆయనకి, Hmm. అసలు గురుగారు ఆపేశారు కానీ. వద్దులేండి. నేను అదే చెప్పండి BCP మీరు. మీరు చెప్పండి. ఇంకేమైనా చెప్పండి. ఎలా వింటూ అనిపించింది ఉంటాను. బీటీఆర్ గురించి కన్క్లూషన్? సో BTR అనేది బాగుంది. కావాలా BTR వచ్చే అనేది- వారం కావాలంటే వచ్చే వారం కూడా బీటీఆర్ కావాలని కామెంట్ చేయండి, వచ్చే వారం చెప్పుకుందాం. వచ్చే వారం ప్రశ్న కావాలంటే ప్రశ్నని కామెంట్ చేయండి, చెప్పుకుందాం. వీడియో లైక్ చేయడం మర్చిపోకండి, ఫాలో అవ్వండి బీసీపీ అని కూడా ఛానల్ని. కామెంట్ చేయొచ్చా అండి? ఆ? బీసీపీ అని కామెంట్ చేయొచ్చా? బీసీపీ అని వినోద్ గారు, ఎస్ అండి, Subject లో బీసీపీ అని భాగంగా కామెంట్ చేయకండి, నాకు రాదు కదా, రాదు ఎందుకు కామెంట్ చేస్తారు చెప్పండి. ఎస్, వినోద్ గారు సబ్జెక్ట్ లో భాగంగా అడుగుతున్నాను. నిన్న నవాంశ గురించి మీరు ఏదో చెప్పారట, అవును, కొంచెం అది అది సబ్జెక్ట్ లో భాగంగా ఏమి చెప్తే చెప్పలేదండి. పిల్లలందరూ నేర్చుకుంటారు. సబ్జెక్ట్ లో ఏం భాగంగా మాకు- ఏం చెప్పలేదు. మాకు వచ్చేసండి అది, కాదా? మళ్ళీ మీకెందుకు పిల్లలు? ఎస్ అండి, మాకు అది వచ్చింది. అడ్వాన్స్ ట్రాన్సిట్స్ అని కొన్ని సీక్రెట్స్ చెప్పాము, అవి సీక్రెట్స్ కాబట్టి బయటికి చెప్పట్లేదు. అంటే ఇప్పుడు మేము ఆ సీక్రెట్ లో మేము ఎంటర్ అవ్వద్దా? అది ఏంటంటే క్లాస్ వచ్చిన వాళ్ళకి రికార్డింగ్ లేకుండా మేము కొన్ని విషయాలు చెప్తున్నాం అనమాట, రికార్డింగ్ ఆపేసి ఆ విషయాల్లో భాగంగా చెప్పాము అంతే. సరే, ఓకే అండి. ఇప్పుడు వాళ్ళు ఎవరు 1.5 అవర్ తర్వాత వెళ్ళిపోతా అన్నారు కదా, వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత డిస్కస్ చేద్దాం. ఏ మాకు ఆల్రెడీ వచ్చండి, నేను నిన్న వచ్చి విన్నాను అవన్నీ. ప్రతిరోజు ఒకటే సూత్రి గారు, టాపిక్ మీరు నాకు చెప్పండి, ఈ చెప్పండి. రోజు వేరే నేను టాపిక్, చెప్తానండి మీకు రికార్డింగ్ అయిపోగానే. వేరే టాపిక్ చెప్తాం ఈ రోజు అట్లా. అందుకే డైలీ కంపల్సరీ అటెండ్ కావాలి, అంటే డైలీ అంటే వినోద్ గారు Saturday, Sunday అన్నింటిలో compulsory అటెండ్ attend అయ్యాను. కావాలి. ఈ చిన్న డిస్కౌంట్ ఇవ్వరా చెప్పండి నాకు? పాపం నిన్న తొలే కదా సండి శనివారం, చాలా బిజీగా ఉండే అండి. చాలా బిజీగా అనుకున్నాను నేను. ఓకే అండి, సో ఈ క్లాసు ఫినిష్ చేద్దాము. సో వచ్చే వారం బీటీఆర్ కావాలా, కేపీ కావాలా, లేదంటే మెస్సీ చార్ట్ మెస్ లేకుండా చెప్పుకుందామా, ఏందో చెప్పండి, దాన్ని బట్టి చేద్దాం. నమస్తే అందరికి.